వాళ్ళని చూసి సేల్స్ వస్తుంది మరి. మనది కాదు, మనం ఎన్ని చెప్పినా ప్లాన్ చెప్తాం మరి. ప్లాన్ మనం చూసి రాళ్ళు మనకు తెలిసింది, మనం ఒకవేళ ప్లాన్ చెప్తాము. పేమెంట్ అనేది తొలకపోయిన లీడర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ నమ్మకంతో పేమెంట్లు వస్తాయి మరి. మెయిన్ ఇంపార్టెంట్ ఇందులో ప్రతి ఒక్క ఇంటింటికి మనం ప్లాన్ చెప్పినా ప్రతి ఇంట్లో కూడా పేమెంట్ చేపించచ్చు. ఎలా చేపించచ్చు అంటే మార్జీ ఒకటే, తొలకపోయిన వ్యక్తి కమిట్మెంట్ ఇచ్చిన అనుకోండి 100% పేమెంట్ అయిపోతాం మరి. టార్గెట్ అనేది కూడా టార్గెట్ బిజీ అయితే మార్జీ ఇదే నెల నా టీంకి వెళ్ళి కూడా టార్గెట్ అయిపోతుంది మార్జీ, దగ్గరలో ఉన్నాడు. రైట్. తోలుకపోయిన వ్యక్తి కమిట్మెంట్ ఇవ్వాలంటే సీనియర్ ఏం చేయాలా? సీనియర్స్ చెప్పాలి, స్టార్టింగ్ చెప్పాలి. మీకు మేము ఎలా అయితే సపోర్ట్ చేసినామో మీరు కూడా అతల పర్సన్కి మేము ప్లాన్ చెప్పినాము. ప్లాన్ చెప్పినాక మీరు రాలే, మీకు ఎలా అయితే మేము కమిట్మెంట్ ఇచ్చినామో మీకు ఉన్నదానికి వస్తు వస్తుంది, వస్తుతో పాటు లెఫ్ట్ రైట్ సెల్స్ వచ్చినాక పేమెంట్ రాలేదా దానికి ఏం కావాలంటే అది అగ్రి అని చెప్తాం మార్జిన్. మేము ఇంకొకటే మెయిన్ ఇంపార్టెంట్ మార్జిన్. రైట్ సార్, సూపర్. ముందు వెళ్ళేటప్పుడే మాట్లాడుకోవాలన్నమాట, అర్థం చేపియాలి అవును, అతను. ఉం? అవును మార్జిన్. ముందు వెళ్ళేటప్పుడే ఓకే సార్, మీరైతే ప్లాన్ తీసుకెళ్తున్నారు, నేను ప్లాన్ చెప్తాను, అర్థం చేపిస్తాను. మీరు చెప్పేటప్పుడు కూడా మీరు పక్కనే ఉండండి, అటు ఇటు బయటికి వెళ్ళడం ఫోన్ మాట్లాడుకుంటూ అటు ఇటు కాకుండా ప్రాపర్గా వింటే బాగుంటుంది అని చెప్పి అర్థం చేపించి, ఓకే ప్లాన్ చెప్పిన తర్వాత మీరు కమిట్మెంట్ అంటే భరోసా ఇవ్వండి. మీరు ఎస్ మార్జ్. బుక్ చేస్తే ప్యాకేజ్ రావడం గ్యారంటీ, వర్క్ ఎస్. చేయకపోతే ఇన్కమ్ రావడం గ్యారంటీ. ఎస్ మార్జ్. ప్యాకేజ్ బుక్ చేసిన తర్వాత ఒక 18 to 22 ఓకే ఏదైతే 200 ఉందో ఆ అమౌంట్తో ప్యాకేజ్ రాలేదు ఒక 10 days అంటే నేను డబల్ అమౌంట్ ఇస్తాను ఆ, అని ఇచ్చిన మార్జ్ వరకు అన్న కమిట్మెంట్ ఆ ఇచ్చిన భరోసా మార్జ్. ఇవ్వడం. ఒక నిమిషం, ఆ విధంగా కొత్త వ్యక్తికి తీసుకెళ్లే వ్యక్తికి ఆ విధంగా ముందే చెప్పాలన్నమాట, అర్థం చేయాలి. తర్వాత మీరు ముగ్గురు ముగ్గురు షాపింగ్ చేపియండి, ఓకే దానికి తగ్గట్టు ఇన్కమ్ రాకపోతే నేను ఇస్తాను అని ఆ భరోసా ముందే చెప్పాలి, ఇవ్వాలి సార్. మీరు ప్లాన్ అయిపోయిన తర్వాత ఇవ్వండి. 100% అతనికి నన్ను చూసి రాడు, డైరెక్టర్ని చూసి రాడు, కంపెనీ చూసి రాడు, మిమ్మల్ని చూసే వస్తాడు. కాబట్టి ఎస్ మీరు మార్జ్. ఎంత భరోసా ఇస్తే అంత డిసైడ్ అవుతాడని ముందే అర్థం చేయించారంటే పర్ఫెక్ట్గా అతను భరోసా ఇవ్వగలుగుతాడు. సార్ నో. ఎస్ మార్జ్. ఎస్ మార్చ్. రైట్. నెక్స్ట్ థ్యాంక్ యూ మార్జ్. మాట్లాడండి. టైగర్ నాని. థ్యాంక్ యూ మార్జిన్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. మార్జిన్ నేను డ్రీమ్స్ రాసుకున్నాను మార్జిన్. February 27, 2026 నాటికి ₹1,00,000 పెట్టి గోల్డ్ కొనుక్కోవాలని మార్జిన్. నెక్స్ట్ అదే విధంగా August 1, 2026 నాటికి యాపిల్ 70 Pro Max గోల్డ్ 9,999 కొనుక్కోవాలని పెట్టుకున్నాను మార్జిన్. నెక్స్ట్ అదే విధంగా February 27, 2027 నాటికి టాటా ఈవీ నెక్స్ట్ 17,49,000కి పెట్టి కొనుక్కోవాలని చూసుకుంటున్నాను మార్జిన్, వైట్ కలర్ విత్. అదే విధంగా June 1, 2027 నాటికి యాపిల్ మ్యాక్ తీసుకుంటాను గురించి, వైట్ కలర్. నెక్స్ట్ నా 1/1/2028కి అవ్వాలని నేను డ్రీమ్ పెట్టుకున్నాను మార్జ్. నేను డైలీగా 10 మందిని కలుస్తున్నాను మార్జ్. ఈచ్ వన్ ప్లాన్ ఫాలో అప్ రెండు కలిపి 10 మందిని. థ్యాంక్ యూ మార్జ్. సూపర్ సూపర్. లేడీస్ ఎక్కువ మంది గోల్డ్ ఇష్టపడతారు కదా, మళ్ళీ మీరెందుకు పెట్టుకున్నారు ముందు గోల్డ్ కావాలని, గోల్డ్ తీసుకోవాలని? రేట్లు పెరుగుతున్నాయని మంచిగా మా రేటు. మిస్సెస్ గోల్డ్ అంటే ఇష్టం మార్జ్. ఓకే, మేడంకి ఇప్పియాలని. మా మిస్సెస్ గోల్డ్ అంటే ఇష్టం మార్జ్. సూపర్. కానీ చేయాల్సిన పని ఏంటంటే ఫస్ట్ మనకు ఫీల్డ్లో ఉపయోగపడేటువంటిది తీసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. మిగతా వాళ్ళు కూడా ఒకటి అర్థం చేసుకోండి. కొందరు ఏం చేస్తారంటే బుల్సా అమౌంట్ రాగానే చీర తీసుకుపోయి మేడంకి శారీకి తీసుకుపోయి ఇస్తారనమాట గిఫ్ట్గా. ఇప్పుడు మళ్ళీ ఎవరికైనా చూపించాలి, అర్థం చేపించాలంటే ఆ శారీ తీసుకొని చూపిస్తారు, ఎంబడి పెట్టుకొని చూపించలేకపోతారు. అవునా కదా? కాబట్టి అట్లా కాకుండా ఎస్ మార్జ్. ఎస్ మార్జ్. కావాల్సినవి ఫర్ ఎగ్జాంపుల్గా ఓకే టైగర్ గోల్డ్ ఫస్ట్ పెట్టుకున్నాడు, తర్వాత ఫోన్ పెట్టుకున్నాడు. దాని బదులు మొబైల్ యాపిల్ మొబైల్ ఫస్ట్ తీసుకుంటే ఓకే ఫీల్డ్లో ఉన్న దగ్గర ప్రతి ఒక్కరికి అర్థం చేయొచ్చు కదా, ఇక నేను ఈ యాపిల్ మొబైల్ తీసుకున్నాను దీనిలో వచ్చిన అమౌంట్ ద్వారా అని క్లారిటీ ఇవ్వచ్చా లేదా? సార్ ఎస్ మార్జ్. క్లారిటీ ఇవ్వచ్చు, ఎస్ మార్జ్. చెప్పచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ల్యాప్టాప్ లేదనుకోండి, ల్యాప్టాప్ తీసుకుంటే చూడండి నేను దీని ద్వారా అమౌంట్ ఓకే వచ్చిన ఫస్ట్ అమౌంట్తో నేను ఈ ల్యాప్టాప్ తీసుకున్నాను, ఈ మొబైల్ తీసుకున్నాను, ఈ బైక్ తీసుకున్నాను, ఈ కార్ తీసుకున్నాను, మనతో పాటు ఉంటుంది కాబట్టి మనం డైరెక్ట్గా చూపించవచ్చు, అర్థం చేయవచ్చు. ఓకేనా? కాబట్టి కొంచెం ఎస్ మార్జ్. ఆలోచించండి. తర్వాత ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ మిగతా అన్ని ఇంట్లో కావాల్సిన గోల్డ్ కావచ్చు అని ఫోటో రూపంలో చూపించగలుగుతాను అనమాట. ఫోటో కంటే లైవ్ కనిపిస్తే ఎస్ ఎఫెక్టివ్ ఉంటుంది. కాబట్టి లైవ్గా మనకు ఎస్ మార్జ్. యూజ్ అయ్యేది బిజినెస్ పరంగా అవి ఫస్ట్ పెట్టుకోవాలి, తర్వాత రిమైనింగ్ మిగతా తర్వాత పెట్టుకోవచ్చు అనమాట. ఓకేనా? అట్లా ప్లాన్ చేయడారు. ఇవి అచీవ్ చేయడానికి డైలీ మార్జ్ నేను ఎన్ని ఫాలోఅప్ చేస్తున్నావు? మార్జ్ ఉమ్. నేను
ల్యాప్టాప్ తీసుకున్నాను, ఇది బిజినెస్ నుంచి బండి కూడా తీసుకున్నాను మార్చి, అందుకే నేను గోల్డ్ పెట్టుకున్నాను మార్చి. ఓకే, యాపిల్ ఫస్ట్ నెక్స్ట్ యాపిల్ మొబైల్ తర్వాత గోల్డ్ ఇవ్వాలి మేడం. ఓకే ఓకే మార్చి, మార్చుకుంటాను మార్చి. నేను డైలీగా 10 మందిని కలుస్తాను మేము వచ్చి, ఉమ్. ప్లాన్స్ ఫాలో అప్స్ కానీ ఇచ్చి 10 మంది. సూపర్. అది మాట వరకే ఉండదు, ఖచ్చితంగా చేతుల్లో కంటిన్యూస్గా ఉండాలి. ఏంటయ్యారు ఎస్ మార్చి, అంటే ఎస్ మార్చి. రిజల్ట్ రాని రాకపోని ఓకేనా, మనుషులు నో అనని, ఇటువంటి మస్తు వచ్చినాయనని, మస్తు పోయినాయనని, నేను ఎన్నో చూసినానని, ఓకేనా, ఏమన్నానని కలిసే ప్రయత్నం చేస్తున్నా, ఎస్ మార్చి, రిజల్ట్ ఆటోమేటిక్గా పెరుగుతూనే ఉంటుంది. అర్థమైందా? ఎస్ మార్చి, రైట్ టైగర్. ఓకే, ఎస్ మార్చి. నెక్స్ట్ ఇమాం మేడం మాట్లాడతానండి. మేడం గారు మాట్లాడచ్చు. ఇమాం మేడం ఉన్నారా? ఎనీబడి. ఇప్పుడు డ్రీమ్స్ షేర్ చేసుకోవడానికి కూడా ధైర్యం కావాలన్నమాట. ఎవరైతే ధైర్యం ఉంటుందో వాళ్ళు అచీవ్ చేయగలుగుతారు. అర్థమవుతుందా? డ్రీమ్స్ను, మన కోరికలను షేర్ చేసుకోవాలా. శత్రువు కూడా షేర్ అనమాట. ఫస్ట్ చేయాల్సింది శత్రువు అంటే కొందరు యాంటీగా ఉంటారు కదా, కాంపిటీషన్తో ఉంటారు, మనకి పోటీ పడుతుంటారు చిన్నప్పటి నుంచి జనరల్గా, ఫ్రెండ్స్లో, రిలేషన్లో, లేకుంటే బయట మనకు పరిచయమైన వాళ్ళు కొలీగ్స్లో కూడా ఉంటారు. జెల్సీగా ఫీల్ అవుతుంటారు చూడండి, వాళ్ళకి ఫస్ట్ చెప్పాలన్నమాట. అర్థమవుతుందా? మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తుంటారు వాళ్ళు. ఏమైంది, యాపిల్ ఫోన్ తీసుకుంటానో, ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది అని గుర్తు చేస్తుంటారు. ఓకే, ఏమైంది, ల్యాప్టాప్ తీసుకుంటానో, ఎప్పుడు తీసుకుంటావు, ఈ విధంగా రిమైండ్ చేస్తుంటారు వాళ్ళు. వాళ్ళు ఎంత రిమైండ్ చేస్తుంటే అంత కసి పెరుగుతుంటుంది అనమాట లోపల. ఓకేనా? ఒక నిజమైన లీడర్కి కసి పెరుగుతుంది. ఓకే, కాబట్టి ఆ విధంగా కసి పెంచుకోవాలి. ఇంట్లో కూడా చెప్పే విధంగా చేయాలి. ఇంట్లో మేడంకి, పిల్లలకు, అందరికీ పోస్టర్ రూపంలో పెడితే ఆటోమేటిక్గా చెప్పాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ అర్థమైపోతుంది. డేట్ వస్తుంది, ఎప్పుడు తీస్తున్నారు, కార్ ఎప్పుడు తీస్తున్నావు, ఓకే, ఇల్లు ఎప్పుడు తీస్తున్నావు, గోల్డ్ ఎప్పుడు తీస్తున్నావు, గోల్డ్ ఇప్పిస్తున్నావు కదా పలానా డేట్కి, నా బర్త్డేకి అని గుర్తు చేస్తుంది అనమాట మేడం. అర్థమైందా? కాబట్టి అప్పుడు మనకు కూడా ఎఫర్ట్, డ్రీమ్ అనేది ఇంకా రాకెట్, అగ్గి ఏ విధంగా అయితే ఫైర్ పెడతారు రాకెట్కి, ఆ విధంగా ఫైర్ అంటుకుంటుంది అనమాట. ఎఫర్ట్ పెట్టడంతో రాకెట్ లాగా మనం ఫోకస్ చేయగలుగుతాం. సార్నా ఎస్ మార్చి. షేర్ చేయాలి. షేర్ చేయకుండా మనసులో పెట్టుకొని నేను చూద్దాం ఆ టైం వరకు అచీవ్ అయితే సరే, లేకుంటే మళ్ళీ పోస్ట్పోన్, మళ్ళీ పోస్ట్పోన్, మళ్ళీ పోస్ట్పోన్, అట్లా పోస్ట్పోన్ చేస్తూ పోతే ఎక్కడికి కాదనమాట. కాబట్టి షేర్ చేయాలి. రైట్, మాట్లాడొచ్చు ఎనిబడి. థ్యాంక్ యూ మా గురుజీ, థ్యాంక్ యూ సో మచ్. నేను కూడా స్టార్టింగ్ లో చాలా డ్రీమ్స్ పెట్టుకున్నా మా గురుజీ. కొన్ని నెరవేరినాయి కానీ కొన్ని నెరవేర్చలేకపోయినా. ఎందుకంటే నేను అనుకున్న డ్రీమ్స్ కి కరెక్ట్ వర్క్ చేయలేదు. వర్క్ చేయకపోవడం వల్ల నాకు ఆ డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవ్వలేదు, నాకు అర్థమైంది. సో ఇండివిజువల్ గా నేను షాప్ లో కంపెనీస్ పెట్టినప్పుడు కావచ్చు, నేను ఫైనాన్షియల్ గా ఉన్నప్పుడు ఇండివిజువల్ గా మాత్రం ఒక్కనే చేస్తున్నా కాబట్టి సక్సెస్ అవ్వగలిగిన, ప్రతి దాంట్లో సక్సెస్ అయినా, అనుకున్న టయానికి రీచ్ అయినా. ఇందులో టీం వర్క్ లో ఇప్పుడు డ్రీమ్ పెట్టుకుంది ఏంటంటే, ముందు నేను నా టీంను నిలబెట్టుకోవాలి. ఫస్ట్ నేను ప్లాన్ చెప్పిన వ్యక్తిని అతనికి అర్థమయ్యే వరకు తనతో నేను ఉండాలి. ఫస్ట్ అతను నిలబడాలి. అతను నిలబడితే నా డ్రీమ్ ఫుల్ఫిల్ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అర్థమైంది ఏంటంటే, ఇంట్లో టీం వర్క్ ఉంది. ఈ టీం వర్క్ లో నేను నిలబడాలంటే ముందు నేను ప్లాన్ చెప్పిన వ్యక్తిని, నేను ఆ వ్యక్తి ఉన్నంత వరకు తన నేను ఫాలోఅప్ చేయించి తన నిలబెట్టుకోగలగాలి. అది నాకు బాగా అర్థమైంది మా ఊరి. సో ఫస్ట్ ల్యాప్టాప్ అనుకున్నా, మీ బ్లెస్సింగ్స్ మీ చేతుల మీద ల్యాప్టాప్ తీసుకున్నా. తర్వాత ఫోన్ అనుకున్నా, ఫోన్ ఉండే ల్యాప్టాప్ ఫస్ట్ ప్లాన్ చెప్పడానికి అనుకున్నా, ముందు ల్యాప్టాప్ తీసుకున్నా, మీ చేతుల నుంచి తీసుకున్నా. ఫోన్ కొనుక్కున్నా. బైక్ కొనాలనుకున్నా, 15 సంవత్సరాల నుంచి ఒకటే బైక్ వాడుతున్నా నేను. 2010 నుంచి ఇప్పటి వరకు ఉన్న బైక్ ఒకటే. సో అక్కడ డ్రీమ్స్ అనేది లేకుండే, ఇక్కడ కొందాం అనుకున్నా కానీ నేను చేసే పనులకి, నేను పెట్టుకున్న డ్రీమ్కి కరెక్ట్గా న్యాయం చేయలేకపోతున్నా అనేది అర్థమైంది. సో ఇప్పుడు ఈ సంవత్సరం, ఈ నెక్స్ట్ ఇయర్ నుంచి అయితే నేను అనుకున్నది ఖచ్చితంగా చేయాలంటే టీంను నిలబెట్టుకోవాలి. మీ బ్లెస్సింగ్స్ మా ఊర్జీ. టీం రాసుకున్నా, ఇంకా మిమ్మల్ని కలిసి మళ్ళీ మీకు పర్సనల్గా కలిసి ఇద్దామనే ప్లాన్లో ఉన్నా మా ఊర్జీ. పక్క మిమ్మల్ని కలిసి 100% ఇంకా కొత్త ప్లాన్స్ పెట్టుకుంటాం మా ఊర్జీ. థ్యాంక్ యూ మా ఊర్జీ, థ్యాంక్ యూ సో మచ్. షేర్ చేసుకోవచ్చు ప్యానల్లో. ఏం సార్, మీకు ఏమేమి ఎప్పుడెప్పుడు ఏమి డ్రీమ్ అచీవ్ చేయాలనుకుంటున్నారు? అన్మ్యూట్ చేసుకోండి. మా గురించి ఇప్పుడు నేను చెప్తున్నా కదా మా గురించి చాలా ఉన్నాయి, కానీ ఆ డేట్లు నేను ఫుల్ఫిల్ చేయలేకపోయా. మళ్ళీ నేను కొత్తగా రాసుకోవాలి. రాసుకోలే మా అదే ఇప్పుడు ఒకటి నా ఆలోచన మొత్తం ఒకటే. నేను ఈ రోజు నుంచి ఎవరికైతే ప్లాన్లు చెప్తున్నానో, ఎవరినైతే ఫాలోఅప్ చేస్తున్నానో, వాళ్ళ డ్రీమ్ నే ఫుల్ఫిల్ చేయాలనుకుంటున్నాను. వాళ్ళకి చిన్న ఫస్ట్ బుల్స్ ఇప్పియాలనుకుంటున్నా, వాళ్ళకి పేరు ఇన్కమ్ ఇప్పియాలనుకుంటున్నా,
వాళ్ళని ఒక గోల్డ్ మెడల్ కొట్టియాలనుకుంటున్నా. ఈ చిన్న చిన్న ప్లాన్లన్నీ కూడా నేను ఎవరైతే కలిసి మీరు అంటారు కదా, మీరు గెలిపియాలనుకుంటే వాళ్ళు గెలవరు, వాళ్ళు గెలవాలి అనుకుంటే వాళ్ళు గెలుస్తారు. సో వాళ్ళని ఎతుకుతున్నా మా గురించి, ఎతికి ఖచ్చితంగా చిన్న చిన్న డ్రీమ్స్ ఫుల్ఫిల్ అయిన తర్వాత ఖచ్చితంగా పెద్ద పెద్ద డ్రీమ్స్ అన్ని రాసుకుంటాం మా గురించి. ముందు నా స్మాల్ డ్రీమ్స్ అయిపోవాలి, తర్వాత మీకు మిడిల్ డ్రీమ్స్, దీంట్లో ఒకటి తర్వాత లాంగ్. దీంట్లో ఒక ట్విస్ట్ ఏంటంటే, ఎంతమందికి ర్యాంక్ 1 చేయాలనుకున్నారు ఈ నెలలో ఫర్ ఎగ్జాంపుల్ గా, అట్లా ఆ విధంగా మా గురించి ఏ విధంగా పెట్టుకోకుండా ఉంటే అది ఎక్కడ కాకుండా అవుతుంది. లేలే మా గురించి మీరు అన్నది కరెక్టే. నేను ఏమంటున్నా, ఇప్పుడు నేను ఇండివిజువల్ గా చేసినప్పుడు ఈ 48 సంవత్సరాల్లో 35 సంవత్సరాలు నన్నుకున్నది ప్రతి ఒక్కటి చిన్న టీం వర్క్ కాబట్టి, ఈ టీం వర్క్ లో నేను ఎట్లా ముందుకెళ్ళాలనేది ఇంకా మీ బ్లెస్సింగ్ లోనే ఉన్నా. ఎలా ముందుకెళ్ళాలనేది ఇంకా నా మైండ్కు తోచట్లేదు. సో అందుకని ఖచ్చితంగా ఏంటంటే చిన్న చిన్న వీళ్ళు ఎవరైతే టీం ఉందో ముందు టీంని, ఇప్పుడు ఇక్కడ ఉంది మా గురించి 25 మంది టీం సభ్యులు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే, ఎవరైతే ఇంట్రెస్ట్ గా వాళ్ళ కుటుంబం కోసం వాళ్ళు తాపత్రపడతారో వాళ్ళని తీసుకొని పోవచ్చు. ఎవరు అనేది వాళ్ళ మనసులో ఉన్నది మనకు తెలియదు. సో అందుకని ఏంటంటే ముందు వీళ్ళందరినీ నిలబెట్టుకోవాలి. వీళ్ళని నిలబెట్టుకుంటే కార్లు వస్తాయి, బైక్లు వస్తాయి, ఇల్లు వస్తాయి, ప్రతి ఒక్క గోల్డ్ వస్తుంది, ప్రతి ఒక్కటి వస్తుంది. సో అందుకని అది ఒకటి ముందు టీం పెట్టుకున్న వాడు ఈ ముందు గుడ్ మార్నింగ్ మీటింగ్ కూర్చోబెట్టాలి. రోజు పొద్దున్న లేచి ఫోన్లు చేస్తున్నా, సాయంత్రం కాగానే వాళ్ళని కలవాలి, వాళ్ళతో ఫోన్లో మాట్లాడాలి. ఇవన్నీ ఎవ్రీ డే నేను చేస్తూనే ఉన్నా. సో ఖచ్చితంగా మా గురించి మీరు అన్నట్టు ఇంకా రాసుకోలేదు, కొన్ని రాసుకుంటా. 100% మీకు నేను పెడతా మా గురించి మీకు. థ్యాంక్ యూ మా గురించి. రైట్. కొన్ని ఏంటంటే సార్, మీరు ప్రాపర్ గా రాసుకోండి, అండ్ ఏదో గుడ్డిగా పోతే కాదు. ఇంకోటి ఏంటంటే మా గురించి నాకు ఫస్ట్ నుంచి చదువుకోలేదు కాబట్టి నా మైండ్ లో ఉండిపోయింది మొత్తం. ఓకే. రాయాలంటే బోచి రాకు నాకు అసలు. ఎందుకో నేను రాస్తున్నా, నేను ఇప్పుడు రాశాను అనుకోండి, ఆ రాసింది మళ్ళా నేను చదవాలంటే నాకే తెలియదు. ఇది వాస్తవం. డబ్బులు ₹1,00,00,000 ఇచ్చినా లెక్క పెడతా. నోటి మీద ఏ లెక్క చెప్పమన్నా చెప్తా. కానీ పెన్ను పెట్టుకొని నా పేరు ఒక్కటి రాయడం తప్ప ఇంకోటి రాస్తే మళ్ళీ మర్చిపోతా. అందుకని వచ్చిన కింద టీం తోటే మాక్సిమం అన్ని రాపిస్తుంటే గురించి, మా పాపతోటే ల్యాప్టాప్ నేర్చుకోవడం కావచ్చు, నేను క్రియేట్ చేయడం కావచ్చు, ప్రతి ఒక్కటి మా పాపలతోటే నేర్చుకున్నా. సో రాయడం అనేది నాకు అందుకనే. మీరు పర్ఫెక్ట్ గా రాస్తారని అర్థమైంది మాకి. అయితే మీరు చేయాల్సిన పని ఏంటంటే, ఇప్పుడు మినిమం వాయిస్ రికార్డింగ్ అయినా పెట్టుకోవాలన్నమాట. వాయిస్ రికార్డింగ్ పెట్టుకొని ఉంది గురించి, ఉన్నాయి గురించి వాయిస్ రికార్డులు ఉన్నాయి. మొన్న మీకు ఇప్పుడు మీరు పంపించిన ప్రతి ఒక్కటి కూడా వాయిస్ రికార్డు చేయించి పెట్టుకున్నా. ఆ వాయిస్ రికార్డు చేయించుకుని మొత్తం పోయినాయి. అరే ఇవన్నీ ప్రతి దానికి కారణాలు చెప్పుకుంటూ పోతే ఎక్కడ కాదు, కానీ చెప్పేది వినండి. వేరే వాళ్ళకి ఏమంటా గురించి ఉన్నా చెప్తున్నా గురించి. నేను మళ్ళీ రికార్డింగ్ చేసుకో, ఏమవుతుంది, మళ్ళీ రికార్డింగ్ చేసుకో, మళ్ళీ ఈను అన్నిటికీ అన్ని కారణాలు అట్లా కాదు. ప్రాపర్గా మెయింటైన్ చేయండి అయితే, ఓకేనా? అయిపోయినాయి కాదు, ప్రాపర్గా చేస్తే అవుతుంది. రైట్ అనిల్ సార్, ఫాస్ట్గా. ఏదో గుడ్డిగా వెళ్తే మాత్రం కాదు, ప్రాపర్గా రాసుకోవాలి. ఎంతమందిని ఈ వారంలో బుల్సై కొట్టియాలి, నెక్స్ట్ వారం ఎంత కొట్టియాలి, లేక నెలలో ఎంతమంది ర్యాంక్ 1 చేయాలి, మినిమం ఈ విధంగానే ఉండాలన్నమాట. వాళ్ళ మనసులో వాళ్ళంతకు వాళ్ళు ఎంబడే డిసైడ్ కారు, కొత్త వాళ్ళు, ఓకేనా? మనకు ప్లానింగ్ ఉండి దాని ప్రకారం మనం ఎఫర్ట్ పెట్టి వాళ్ళ నుంచి ఆ విధంగా వాళ్ళకు కూడా బుల్సై ఈ వారంలో కొట్టాలి సార్, ప్లాన్ అయిపోయింది, ఐడి ఎంట్రీ ఎగ్జాంపుల్ షాపింగ్ చేసిండంటే అతని మైండ్లో పెట్టాల్సింది ఇదే. ఓకే, పెద్ద ఎంబడే లగ్జరీ కారు అంటే ఎక్కువ, వారానికి 2 లక్షలు అంటే ఎక్కువ కొత్త వ్యక్తి కూడా. ఓకే, అవన్నీ బయటికి వెళ్ళిపోతుంది, ఇట్లా వస్తుంది ఇన్ఫర్మేషన్, ఇట్లా వెళ్ళిపోతుంది. అది కాదు, ఈ వారంలో ఒక 3 షాపింగ్ చేశారంటే మీకు 6,900 అమౌంట్ వస్తుంది సార్. ఇది మీరు తీసుకోవాలా అనేది ఫస్ట్ మైండ్లో పెట్టాలా. బుల్సై కొట్టింట, బుల్సై కాగానే ర్యాంక్ 1 మైండ్లో పెట్టాలా, ర్యాంక్ 2 మైండ్లో పెట్టాలా. ఓకే, ఇది 100% కరెక్ట్. అది కాకపోతే వాళ్ళకు మైండ్లో పెట్టడానికి మనం ఎంతమందిని చేయాలి, ఎంతమందిని వాళ్ళను బుల్సై ఇప్పియాలి, అది మనకు ఒక సపరేట్ టార్గెట్ ఉండాలన్నమాట. మనకు ఒక డ్రీమ్ ఉండాలి. అది ఈ వారంలో ఎంతమందికి బుల్సై ఇప్పియాలి, నెక్స్ట్ వారంలో ఎంతమందికి, ర్యాంక్ 1 ఎంతమందికి ఇప్పియాలా, ర్యాంక్ 2 ఎంతమందికి ఇప్పియాలా, ఇట్లా డ్రీమ్ అనేది మినిమం పెట్టుకోవాలి. వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించి నా దగ్గర అంటే జనరల్ వాళ్ళు వచ్చి మాట్లాడినప్పుడు, లేకుంటే వాళ్ళంతా వాళ్ళు వ్యక్తపరిచినప్పుడే చూద్దాము, ఎవరికి ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు చెప్పినప్పుడు నేను ఫోకస్ చేస్తా, ఎవరుంటే వాళ్ళు రండి అన్నట్టు కాకుండా కొంచెం అర్థం చేపిస్తూ పోతే వాళ్ళు కూడా షేర్ చేసుకుంటారు. అప్పుడు అర్థమవుతాయి, గ్రూప్ మీటింగ్లో, ట్రైనింగ్లో ఎవరికి ఇంట్రెస్ట్ ఉంది, ఎక్కువ మందిని కలుస్తుంటే అర్థమైపోతుంది. మీరు అన్నట్లు ఎక్కువ మంది కలవడం ద్వారా వాళ్ళు అర్థమై వాళ్ళను సపరేట్గా నోట్ చేసుకోవాలి. వీళ్ళకి ఫోకస్ చేయాలి, వీళ్ళు ఇంట్రెస్ట్గా ఉన్నారు, ఆకలితో ఉన్నారు. వీళ్ళకి ఆకలి ఉన్న వాళ్ళకి అన్నం పెట్టినామంటే వాళ్ళకు దాని విలువ అది ఒక మహాప్రసాదంగా తీసుకుంటారు. కొందరికి ఆకలి లేకుంటుంది అనమాట, కూర్చొని కూడా మీటింగ్ నిద్రపోతుంటారు, సరిగా డ్రీమ్ లేకుండా ఉంటుంది, లైట్ తీసుకుంటుంటారు, ఇటువంటి మస్తు చూసిన వాళ్ళు అన్నట్టు చూస్తుంటారు. అటువంటి వాళ్ళను కొద్దిగా ఓకే నెక్స్ట్ దాంట్లో పెట్టుకోవాలి లిస్ట్లో. ఫస్ట్ ప్రియారిటీ ఎవరైతే ఈగర్గా వింటున్నారు, శ్రద్ధగా వింటున్నారు, రెస్పాన్స్ ఇస్తున్నారు, ప్లస్ కావాలని కోరుకుంటున్నారు మనస్ఫూర్తిగా, వాళ్ళని నోట్ చేసుకొని వాళ్ళకు
ఈవెన్ ఫోన్లో మాట్లాడినప్పుడు కూడా రెస్పాన్స్ ఇవ్వడం, ఓకే వాళ్ళు కావాలని ఖచ్చితంగా దానికి తగ్గట్టుగా ఎఫర్ట్ పెట్టడం, ఇటువంటి వాళ్ళని ప్రాపర్గా సెలెక్ట్ చేసుకున్నారంటే వాళ్ళకి ఫస్ట్ డ్రీమ్ పెడతాం, బుల్ సైడ్ డ్రీమ్ పెడతారు, ర్యాంక్ 1 డ్రీమ్ పెడతారు, దాని తర్వాత అవన్నీ అచీవ్మెంట్ తీపియగలుగుతారు అనమాట. కాబట్టి ఇట్లా ప్లాన్ చేయాలి. ఓకేనా? అట్లా సెలెక్ట్ చేసుకోవాలి సార్, సెలెక్ట్ చేసుకోకుండా ఎక్కడే కాదు. అది ప్లాన్ చేయండి. అనిల్ సార్ చెప్పండి, మాట్లాడండి. వెల్కమ్. శుభోదయం గురుజీ, ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ శుభోదయం. డ్రీమ్స్ గురించి గురుజీ, నేను జనవరి 1 వరకు వచ్చేసి నా రైట్ అండ్ లెఫ్ట్ లో వచ్చేసి ఒక 10 మెంబర్స్ అంటే 20 మెంబర్స్ రెగ్యులర్ గా నేను కాల్ చేయకపోయినా జూమ్ మీటింగ్ అటెండ్ చేయాలి వాళ్ళు. సో నాకు యాక్చువల్ గా సిస్టమ్ అర్థమైంది, కానీ నా టీం సిస్టమ్ అర్థం కాకపోవడం వల్ల నా యొక్క వర్క్ డూప్లికేషన్ జరగట్లేదు. ఇప్పటికి కూడా నాకు ఎవరో కొత్త పర్సన్ కనిపించగానే ఇతను నా టీంలో తీసుకురావాలి, అతను ప్లాన్ చెప్పాలి, తర్వాత మీతో ఫోన్ లో మాట్లాడించాలి, ఇదే జరుగుతూ ఉంది. కానీ వచ్చినటువంటి వాళ్ళ మీద కొంచెం నాకున్నటువంటి బిజీ షెడ్యూల్స్ వల్ల నేను కాల్ చేయ వాళ్ళతోటి టచ్ లో ఉండలేకపోతున్నాను. సో నేను నిన్ననే వచ్చేసింది, నిన్న కాదు మొన్న కూడా అనుకున్నాను, మొన్న వచ్చేసి కూడా నా టీంలో ఒక ఇన్వైట్ చేసి 1-to-1 మీటింగ్ పెట్టాను. నేను ఒక మళ్ళీ ఫొటోస్ కూడా షేర్ చేశాను మీకు. సో నిన్న కూడా 1-to-1 మీటింగ్ పెట్టాను. సో ఈ 1-to-1 మీటింగ్ లో వాళ్ళు వచ్చేసిందంటే వాళ్ళకి కొంచెం ఇంకా డెప్త్ గా అర్థం చేపించడం, తర్వాత సుధీర్ సార్, కాశీ సార్ మీలాంటి వాళ్ళ సపోర్ట్ తీసుకొని వాళ్ళకి ఇంకా బాగా అర్థం చేపించడం. ఈ రకంగా జనవరి 1 వరకు ఏంటంటే ఇప్పటికే నా టీంలో ఒక 4-5 మెంబర్స్ యాక్టివ్ మెంబర్స్ ఉన్నారు. తర్వాత మిగతా ఒక 10-15 మెంబర్స్ కూడా రెగ్యులర్ గా వస్తున్నారు జూమ్, కానీ ఒకసారి వస్తున్నారు ఒకసారి రావట్లేదు అన్నట్టుగా ఉంది. సో వాళ్ళని ఒక అలవాట్లో పెట్టేయాలి. ఏదైనా అలవాటు పడాలంటే ఒక 21 రోజులు అంటారు కదా, ఈ యొక్క 21 days లో వచ్చేసి వాళ్ళ రెగ్యులర్ గా కంటిన్యూగా టచ్ లో ఉంటే ఆటోమేటిక్ గా వాళ్ళు కూడా సిస్టమ్ కనెక్ట్ అవుతారు. ఈ సిస్టమ్ కనెక్ట్ కావడం వల్ల వర్క్ డూప్లికేషన్ అవుతుంది. నేను మొదట్లో ఏమనుకునేవాడిని అంటే, ఏముంది ఇక్కడ నార్మల్ గా మాక్సిమం అంటే ఒక మొబైల్ కొన్నంతగా, అంతకన్నా ఎక్కువ ఏం లేదు. నాకు సుధీర్ సార్ ప్లాన్ చెప్పినప్పుడు ఇదే అనుకున్నాను. మామూలుగా 20-25 వేలతో వచ్చేసింది అంటే మనకు 200 బీవీ వస్తుంది. ఇద్దరు వస్తారంటే 1400 వస్తుంది. స్లాబ్ ఇన్కమ్ వస్తే ఒక 1000 రూపాయలు వస్తుంది. థర్డ్ సేల్ వస్తే 4 రూపాయలు వస్తుంది. మోస్ట్ ప్రాబ్లీ వాళ్ళు కనెక్ట్ అయిపోతారు. ఈ ప్లాన్ లో ఉండేవాని అనమాట. కానీ వాళ్ళకి సిస్టమ్ కనెక్ట్ చేసే ప్లాన్ లో కొంచెం ఫోకస్ చేయలేదు. ఇప్పటి నుంచి 100% నేను సిస్టమ్ లో కనెక్ట్ చేస్తాను. నా యొక్క డ్రీమ్ ఒకటే, జనవరి 1 వరకు వచ్చేసి ఏంటంటే నా టీంలో నేను కాల్ చేయకపోయినా కూడా రైట్ అండ్ లెఫ్ట్ 10 మెంబర్స్ ఖచ్చితంగా యాక్టివ్ గా వాళ్ళు కనెక్ట్ అయిపోవాలి. ఇదే నా డ్రీమ్ గురుజీ. ధన్యవాదాలు గురుజీ. జై హో, గోడ్ అయిపోయింది. రైట్. జూమ్ కనెక్ట్ కావడంతో పాటు ఏం సార్ ర్యాంక్స్, స్లాబ్స్, ఎగ్జాంపుల్గా బుల్స్ హై ఇంతమందికి అచీవ్ చేయాలి, అండ్ ర్యాంక్స్ ఇంతమంది చేయాలి, లేక ప్లానర్స్ ఇంతమందిని చేయాలి. జనవరి 1 కల్లా నేను ఒక లెఫ్ట్ 3 మెంబర్స్, రైట్ 3 మెంబర్స్, లేదా 5 మెంబర్స్ ప్లానర్స్ని చేయాలి. ఆ విధంగా కూడా ప్లాన్ చేయండి సార్. ఆ విధంగా అర్థం చేపించి వాళ్ళకు ప్లాన్. ఖచ్చితంగా గురుజీ. నా టీంలో వచ్చేసి ఏంటి అంటున్నంటే, ఒకరేమో ర్యాంక్ 1 దగ్గరలో ఉన్నారు, ఒకరేమో ర్యాంక్ 2 దగ్గరలో ఉన్నారు. నేను కూడా ర్యాంక్ 2 దగ్గరలో ఉన్నా. జస్ట్ 59 బీవీ నాకు రైట్ లెగ్ లో అయిపోతుంది, నాకు ర్యాంక్ 2 కూడా అయిపోతా ఉంది. ఖచ్చితంగా అలా కూడా మీరు చెప్పినట్టుగా ఫోకస్ చేస్తాను గురుజీ. యువర్ బ్లెస్సింగ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ గురుజీ. తొందరనే ర్యాంక్ 2 అయిపోతుంది అంటే ఎగ్జాంపుల్గా స్టార్టింగ్ మంత్లో స్టార్టింగ్నే అయిపోతుంది. కాబట్టి ఎండింగ్ వరకు మీరు ఇంకా ఒక లెఫ్ట్ 4 మెంబర్స్, రైట్ 4 మెంబర్స్ ర్యాంక్ 1 చేశారంటే ఆల్మోస్ట్ మీరు ర్యాంక్ 3 కూడా అయిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి అట్లా ప్లాన్ థ్యాంక్ యూ గురుజీ. థ్యాంక్ యూ. రెండు కలిసి గురుజీ. ర్యాంక్ మిగతా వాళ్ళు కూడా అర్థం చేసుకోండి. ఈ మంత్ స్టార్టింగ్లో మీరు ఒక ర్యాంక్ కంప్లీట్ అయిందంటే ఓకే, ఎండింగ్ లోపల ఇంకో ర్యాంక్ కూడా కంప్లీట్ చేసుకున్నారంటే ర్యాంకు ఓకే, ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, ఎగ్జాంపుల్ ర్యాంక్ 2, ర్యాంక్ 3, లేదా ర్యాంక్ 1, ర్యాంక్ 2 రెండు అమౌంట్ కలిపి డైరెక్ట్గా వచ్చేస్తుంది. కాబట్టి ఆ విధంగా కూడా తీసుకొని మీరు ఓకే ఒక క్రియేటివిటీ అంటే క్రియేషన్ చేయొచ్చు అనమాట. హిస్టరీ క్రియేషన్ అని చెప్పొచ్చు. ఒక ర్యాంక్ 2, ర్యాంక్ 3 పెద్ద అమౌంట్ వస్తుంది. కాబట్టి అది మీరు ఎక్కువ మందికి అర్థం చేయడానికి, చూపించడానికి కూడా పనికొస్తుంది. కాబట్టి ఆ విధంగా ప్లాన్ చేయండి. రైట్ సార్, సూపర్. రైట్ గురుజీ. ధన్యవాదాలు గురుజీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మాజీ కొడుకు, ధన్యవాదాలు మాజీ అవకాశం ఇచ్చినందుకు. సో డ్రీమ్స్ అయితే 100% ఉండాలి మాజీ. అది ఎట్లా ఉండాలి అంటే 24/7 మనకి ఎప్పుడు కూడా మన మైండ్ లో ఉండేటట్లుగా పెట్టుకుంటే అవి మనల్ని లైఫ్ టైం అనేది నడిపించడానికి ఉంటాయి మాజీ. సో దాంట్లో భాగంగా నేను పెట్టుకున్న డ్రీమ్ వచ్చేసరికి December 31, 2027 మాజీ నా డైమెన్షన్ కంప్లీషన్ మాజీ. అండ్ ఆ టైంకి వచ్చేసరికి నా డ్రీమ్ వచ్చేసరికి లెఫ్ట్ 100, 800 వచ్చేసరికి నేను ఏ విధంగా అయితే ఒక ప్లానర్స్ తయారు చేయాలనుకుంటున్నానో అలాగా నాలాంటి పర్సన్స్, సో ప్లానర్స్ కాదు మాజీ, ప్లానర్స్ తయారు చేసే వాళ్ళు లెఫ్ట్ 100, 800 టీమ్ అనేది 100% ఉండాలి అనేది అది నా డ్రీమ్ మాజీ. అండ్ అట్లానే మిడిల్ టర్మ్ డ్రీమ్ వచ్చేసరికి 2026 ఆగస్టు 15 వచ్చేసరికి కార్ డెలివరీ మాజీ. లెవెల్ కంప్లీట్ చేసుకొని అక్కడ నేను కార్ డెలివరీ అనేది ప్లాన్ చేశాను మాజీ. అది వచ్చేసరికి అల్కాజర్ డార్క్ బ్లూ మాజీ. సో ఇది ప్రెసెంట్ డ్రీమ్ మాజీ. అండ్ షార్ట్ టర్మ్ గోల్ వచ్చేసరికి మాజీ, ప్రెసెంట్ ఏదైతే ట్రిప్ ఉందో 2 థాయిలాండ్లు విన్ అయిపోయి సింగపూర్ మలేషియా ట్రిప్ అనేది 100% ఎట్టి పరిస్థితుల్లో విన్ అవ్వాలనేది అయితే ప్రెసెంట్ షార్ట్ టర్మ్ డ్రీమ్ మాజీ.
దానికోసం మీరు ఇస్తున్న ప్లానింగ్స్ ఏవైతే ఉన్నాయో ర్యాంక్ వన్స్ ఎక్కువ మంది చేయించడము, హోల్సేల్ ఎక్కువ చేయించడం అనేది ఆల్రెడీ ప్లాన్ చేస్తున్నాం మామూలు. రైట్ సార్. ఎప్పుడైనా సరే మనం డ్రీమ్ షేర్ చేసుకునేటప్పుడు షార్ట్ టర్మ్, మిడిల్ టర్మ్, లాంగ్ టర్మ్ ఇట్లా ఈ విధంగా అంటే కింద నుంచి పైనకి వెళ్ళాలి, అట్లా ప్లాన్ చేయండి. ఓకేనా? పైన ఓకే మాస్టర్. కాకుండా. అండ్ గో డైమండ్ స్లోగన్ చేస్తే ఓకే ఓకే. ఏం చేస్తారంటే డైరెక్ట్ ఐఎమ్ డైమండ్ అంటారు, ఐఎమ్ యూసీ అంటారు, మళ్ళీ ఆఖరికి ఐఎమ్ ర్యాంక్ అచీవర్ అంటుంటారు, ఐఎమ్ బుల్సై అచీవర్ అంటారు, ఐఎమ్ స్లాబ్ అచీవర్ అంటారు. అంటే లాస్ట్లో ఏం చెప్తున్నారు? స్లాబ్ అచీవర్ చెప్తున్నారు. తక్కువ వస్తుంది. అంటే పైనుంచి కిందికి రావడం కాదు, కింది నుంచి పైనకి, ఆ విధంగా సీక్వెన్స్ అనేది చెప్తే చాలా బాగుంటుంది అనమాట. ఎస్ మామూలు. రైట్ సార్. ఓకే సూపర్. ఆ విధంగా ప్లాన్ చేయండి. నెక్స్ట్ ఎనీబడి మాట్లాడవచ్చు. మీ డ్రీమ్స్ లేడీస్ ఎవరు షేర్ చేసుకోరా? లేడీ టైగర్స్, లేడీ లీడర్స్, మాకు ఎందుకండి ఆ డ్రీమ్స్ అంటారా? ఒక ఆమె చెప్పిందంట, అమ్మాయి అందరూ స్కూల్లో వాళ్ళ టీచర్ వచ్చేసి అడుగుతుంటే డ్రీమ్స్, ఓకే, ఒక అబ్బాయి చూసి నేను డాక్టర్ కావాలని, ఒక అబ్బాయి ఇంజనీర్ కావాలని, ఒక అబ్బాయి కలెక్టర్ కావాలని అన్నీ చెప్తే, ఓకే ఆ అమ్మాయికి లాస్ట్గా టీచర్ అడిగితే నువ్వేం చేస్తావంటే, నేను ఆ కలెక్టర్ అయ్యే అటువంటి అబ్బాయిని నేను మ్యారేజ్ చేసుకుంటానంట. అది చేసుకుంటే అయిపోయి ఆటోమేటిక్గా అన్ని డ్రీమ్స్ అచీవ్ అయిపోతాయని. అట్లా అట్లా సపరేట్గా అంటే ఎవరో అచీవ్ అయితే నేను ఓకే చేస్తానని కాకుండా ఇప్పుడు మీకు కూడా స్పెషల్గా ఏం డ్రీమ్స్ ఉన్నాయి. ఓకే, మేము ఏం తక్కువ కాదన్నట్లుగా మీకు మీరు సపరేట్గా డ్రీమ్ పెట్టుకోవచ్చు అనమాట. మా ఆయన ఈ లెవెల్ వస్తే చాలు, మా ఆయన అదే అయితే చాలు, మా ఆయన ఇది సాధిస్తే ఓకే నేను సాధించినట్టే అని కాకుండా, ఓకే నేను కూడా పర్సనల్గా నేను సాధించి చూపిస్తాను, నేను కూడా ఓకే 2 times గెలిచి నేను మా ఆయన్ని తీసుకెళ్తాను ఫారిన్ ట్రిప్, ఆ విధంగా మీరు డ్రీమ్ పెట్టుకోవాలన్నమాట. ఓకే, షేర్ చేసుకోవచ్చు ఎనిబడి ఫాస్ట్గా. పవన్ సార్ చెప్పండి ఫాస్ట్. ఎట్లా అంటే ఇలా మాటల వరకు చెప్పి మళ్ళీ ఫీల్డ్లో ప్రాపర్గా ఫోకస్ లేకుండా మనం ఇన్వాల్వ్ కాకుండా ఉంటే కూడా అది అచీవ్ కాకపోతాం. అవి మాటలు అయితే అనమాట. రైట్ సార్. ఆల్రెడీ డ్రీమ్స్ రాసి పెట్టాము, అవి కూడా ఆల్రెడీ ఇది కూడా ఇట్లా రాసి పెట్టాము. డ్రీమ్స్ కూడా డ్రీమ్స్ రాసి పెట్టాము, ప్లస్ ఫొటోస్ కూడా పెట్టేసాము. ఇంకా డ్రీమ్స్ ఇంప్లిమెంట్ చేయటం అనమాట. ఫేస్కి దగ్గర పెట్టండి, దగ్గర పెట్టి చూపించండి ఒకసారి. మీ ఫేస్ దగ్గర, మీ ఫేస్ ఏడు ఉందో ఆడ పెట్టండి, అది బుక్ పైనకి లేపండి. ఇదేం కనిపించట్లే, అది తీయండి లేకుండే. కనిపిస్తుందా సార్? కనపడట్లేదు. డ్రీమ్స్ పెట్టాము ఆల్రెడీ. ఓకే ఓకే సరే సార్, ఆ విధంగా చెప్పండి డేట్తో సహా. ఇట్లానే రాసాము, ప్లస్ డ్రీమ్స్ కూడా రాసాము. సూపర్ సూపర్. కొన్ని కనపడలేదు సార్, మీరు బ్యాక్గ్రౌండ్ తీస్తే ఇంకా బెటర్ ఉండేది. ఓకే ఓకే రైట్ సూపర్. రైట్ సార్, ఏమేమి రాశారు చెప్పండి ఒకసారి. ఈ ల్యాప్టాప్ తీసుకుంటాం గురూజీ December 26th నాడు. ఎంత ప్రైస్? December 26th ల్యాప్టాప్ 2025 లో. ఎంత ప్రైస్, ఎంత అది, కలర్ ఏంటి, రేట్ ఎంత? బ్లూ కలర్ గురూజీ, కంపెనీ 40,000. ఏ కలరు? బ్లూ కలర్. ఓకే బ్లూ. ఓకే ఉంటాయి బ్లూలో కొన్ని ఉండొచ్చులే వేరే బ్రాండ్స్. డెల్ కంపెనీలో ఉంటాయి గురూజీ. డెల్ ఉంటది, సరే. డెల్ లో ఉంటది. అట్లా ఎట్లా అంటే డ్రీమ్ అనేది ప్రాపర్గా రాసుకోవాలి సార్. ఐటమ్ ఏంది, అది రేట్ ఎంత, దాన్ని ఓకే డేట్ ఎప్పటి వరకు అచీవ్ చేయాలి, ఇవన్నీ ప్రాపర్గా, కలర్ ఏంటి రాశాను గురూజీ, కనపడలేదు ఇక్కడ. స్పెసిఫిక్గా ఉండాలి, మెజరబుల్గా ఉండాలి, అచీవబుల్గా ఉండాలి. స్టిక్కర్ కనిపించలేదు, అందుకని బ్లూ అని రాశాను ల్యాప్టాప్. ఓకే ఓకే రైట్ సార్, రైట్ సూపర్. చెప్పండి. మేడం కి గోల్డ్ తీసిస్తాను గురూజీ January 15th కల్లా. ఎంత ఇస్తావు? గోల్డ్ ఇయర్ రింగ్స్ తీసియాలి గురూజీ, ఆమెకు ఒక డ్రీమ్ ఉంది, గోల్డ్ ఇయర్ రింగ్స్ కావాలని. అదొక ఉంటది గురూజీ. 1/2 గ్రామ్ ఇస్తావా, 1 గ్రామ్ ఇస్తావా, 10 గ్రామ్స్? రాశాను గురూజీ 8 grams. ఎంత అంటే సవర్ అంటారు, 8 grams గురూజీ. ఓకే, ఎప్పటి వరకు? January 15th గురూజీ 2026. ఓకే ఓకే ఇంకొక మా మేడంకి ఒక మొబైల్ కూడా తన బర్త్డేకి తీసిద్దాను ఉంది గురూజీ. 2026 లో మేడంకి మొబైల్ 20,000 రూపీస్ మొబైల్. కంపెనీ వచ్చి శాంసంగ్ గురూజీ. శాంసంగ్. ఓకే ఓకే. ఇంకా చిన్న చిన్న లోన్స్ ఉన్నాయి, గోల్డ్ లోన్, బ్యాంక్ లోన్, అవి కూడా క్లియరెన్స్ రాసుకున్నాయి, డ్రీమ్స్ రాసుకున్నాము. యాక్టివ్ ఒకటి తీసుకుంటాను గురూజీ, మా ఫాదర్ ది బర్త్డే రోజు July 10th, ఆ రోజు తీసుకుంటా గురూజీ.
యాక్టివ్. ఓకే ఓకే ఇంకా నా టీంలో కూడా ఒక కొత్త టీంని చేసుకొని 10 లెఫ్ట్ 10 మెంబర్స్ రైట్ 10 మెంబర్స్కి మంచిగా టీం ఫామ్ చేసుకొని ల్యాప్టాప్స్ ఇప్పిస్తాను గురించి. ఓకే ఎప్పటి వరకు డేట్ ఎప్పుడు? ల్యాప్టాప్స్ వచ్చి ఆగస్టు 22 కనీసం 50 మెంబర్స్కి ఇప్పిద్దాం ఒక డ్రీమ్ పెట్టుకున్న గురించి. ఆగస్టు 22. ఓకే 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 రైట్ సార్, మంచిది, సూపర్. ఇట్లా ప్రాపర్గా రాసుకుని డైలీ మనము నోట్ చేసుకుని కూడా చూడాలన్నమాట. చూడకుండా జస్ట్ ఏదో రాసి మళ్ళీ సెల్ఫ్లో పెడితే కూడా అవి అచీవబుల్ చేయడానికి కొద్దిగా కష్టమవుతుంది. ఎక్కడికి వెళ్ళినా ఈ డైరీ నా దగ్గర ఉంటుంది గురించి. ఈ డైరీ చూసుకొని నేను ఆలోచిస్తాను. ఓకే సార్, సూపర్ సూపర్. లాంగ్ టర్మ్ రాసుకున్నాము, మిడిల్ టర్మ్ మిడిల్ టర్మ్ లాంగ్ టర్మ్ రెండు రాసాను. రైట్, ఓకే, మంచిది సార్, గ్రేట్. పవన్ సార్ గట్టే క్లాస్ రాసుకోవడం కాదు, ఫీల్డ్లో కూడా మనం గట్టే ఫోకస్ చేస్తే అచీవ్ అవుతారు. ఓకేనా? నెక్స్ట్. గుడ్ మార్నింగ్ జయమార్జీ. థ్యాంక్ యూ గురుజీ అవకాశం ఇచ్చినందుకు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను డ్రీమ్స్ అయితే ఒకటి మార్జీ, ఇది ఏదైతే పోస్టర్ ఉందో ఇది నేను ఫోటో తీసుకున్న మార్జీ. ఇప్పుడు నేను కూర్చున్న దానికి ఆపోజిట్ గా నాకు పోస్టర్లు అంటించాను అనమాట. సో ఫస్ట్ డ్రీమ్ వచ్చేసి ఇది కియా సెల్టాస్ మార్జీ ఆఫ్ వర్త్ 20 lakhs, బ్లాక్ కలర్. సో ఇది మోడల్ మార్జీ XTV. ఈ మోడల్ తీసుకోవాలి అని చెప్పేసి బై నెక్స్ట్ ఇయర్ నా బర్త్డే డేట్ పెట్టుకున్న మార్జీ 27/2026. సో ఇది కాకుండా సో ఇంకా పెద్ద పెద్ద డ్రీమ్స్ అన్నట్టు పెట్టుకున్న మార్జీ. అంత సో కూడా ఇది వచ్చేసి అంతే. యా మార్జీ ఆగస్ట్ ఉంది కదా మార్జీ, ఆగస్ట్ 26, 2026. ఓకే సో ఇక్కడ నేను ఇది కాకుండా ఒక పోస్టర్ క్రియేట్ చేసుకున్నా మార్జీ. లైక్ ఇది ఎప్పుడు నాకు వాల్ పేపర్ కి అట్లా ఉంటదని. సో డైమండ్ షిప్ మార్జీ. సో డైమండ్ షిప్ కి ఇలా డ్రెస్ అప్ అయ్యి సో ఇట్లా అని చెప్పేసి ఆ హింట్ కోసం అన్నట్టు పెట్టుకున్నా. సో డేట్ తో సహా అండ్ అలాగే డ్రీమ్ విల్లా మార్జీ. సో నేను పెట్టుకుంది చెప్తున్నా మార్జీ, నెక్స్ట్ అచీవ్ చేసేది చెప్తా. సో మై డ్రీమ్ విల్లా, ఇది కూడా నేను పోస్టర్ తయారు చేయించా మార్జీ. అండ్ అట్లాగే వరల్డ్ టూర్స్, ఫ్రీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్, టైం ఫ్రీడమ్ అని చెప్పి. అండ్ అలాగే నాది డ్రీమ్ కార్ మార్జీ BMW. సో ఆఫ్ వర్త్ ఇక్కడ మోడల్ కూడా ఉంది మార్జీ, కనిపించట్లేదు. సో ఇక్కడ మోడల్ మీకు బ్లాక్ కలర్ XM కలర్ ఆఫ్ వర్త్ ఆఫ్ 2,55,000 అని చెప్పేసి నా BMW కార్ పోస్టర్. అండ్ ఇది కార్ నెంబర్ మార్జీ. సో నేను కార్ నెంబర్ కూడా మెన్షన్ చేసుకున్నా, ఇట్లా ఉండాలి అని చెప్పేసి కార్ నెంబర్ తో నేను తీసుకొని అచీవ్ చేసుకోవాలి అని చెప్పి. సో నేను 2 విల్లాస్ పెట్టుకున్నా మార్జీ. ఒకటి వచ్చేసి ఫస్ట్ స్మాల్ విల్లా పెట్టుకున్నా. సో అండ్ తర్వాత వచ్చేసి పోస్టర్ లో ఇంకొక పెద్ద డ్రీమ్ విల్లా కూడా అలాగా 2 విల్లాస్ అన్నట్టు కూడా ప్లాన్ చేసుకున్నా మార్జీ. అండ్ ఇదే కాకుండా మార్జీ ఇప్పుడు ఏవైతే ఇంకా నార్మల్ గా మిడిల్ టర్మ్ డ్రీమ్స్ ఉన్నాయో ఇప్పుడు నేను చూపించిన పోస్టర్ ప్రకారంగా చూపించాం మార్జీ. సో మిడిల్ టర్మ్ డ్రీమ్స్ వచ్చేసి ఈ ఏదైతే ఈ నెక్స్ట్ ఇయర్ డిసెంబర్ వరకు మినిమం నా టీంలో 200 to 300 వరకు ల్యాప్టాప్స్ ఇప్పించాలని అయితే పెట్టుకున్నాం మార్జీ. అదే విధంగా టార్గెట్ అచీవర్స్ మార్జీ నా టీంలో ఇప్పుడు ఏదైతే కాంటెస్ట్ నడుస్తుందో ఆన్ మిషన్ థైలాండ్ అండ్ సింగపూర్ మలేషియాలో ఫుల్ పార్టిసిపేట్ చేస్తున్నాం మార్జీ మేము అండ్ మా టీం. సో మా టీం ని మినిమం టు మినిమం సో లెఫ్ట్ 5 రైట్ 5 మెంబర్స్ ని గెలిపించాలని అయితే టార్గెట్ పెట్టుకున్నాం మార్జీ. సో అదే విధంగా సో నాకు యాపిల్ ల్యాప్టాప్ అండ్ యాపిల్ ఐమాక్స్ బుక్ అంటే చాలా ఇష్టం మార్జీ. సో ఎప్పుడైతే గురుజీ వాళ్ళ దగ్గర యాపిల్ ఫోన్ చూసామో సో నార్మల్ ఫోన్ వాడాలనిపించట్లేదు. సో తొందరగా నేను యాపిల్ ఫ్యామిలీలోకి వెళ్ళాలని చెప్పేసి సో ఇప్పుడు ఏదైతే లేటెస్ట్ మోడల్ ఉందో మార్జీ ఇప్పుడు జనరేట్ అయ్యింది 17 Pro Max ఆఫ్ 2,50,000 వర్త్ నెక్స్ట్ ఇయర్ సెప్టెంబర్ వరకు నేను తీసుకోవాలని అయితే పెట్టుకున్నాను మార్జీ. అది కూడా నేను డ్రీమ్స్ లో రాసుకున్నాను. ఇప్పుడు ఏదైతే ప్రస్తుతం నా మొబైల్లో ఉందో నా ఫ్రెండ్ ఏదైతే నేను పెట్టుకుంటానో చెప్తారు కదా గురుజీ వాళ్ళు లేవగానే మన డ్రీమ్స్ చూపించాలని.
సో నేను లేచిన తర్వాత అపోజిట్ గా నా డ్రీమ్స్ అన్ని కూడా ఒక పోస్టర్ కి తయారు చేసి పెట్టుకున్న మర్జీ అవి మాత్రం డిస్కస్ చేశాను. అండ్ ఈ విధంగా నేను అనుకున్న మర్జీ ఖచ్చితంగా గురుజీ వాళ్ళ గైడెన్స్ తో అండ్ బ్లెస్సింగ్స్ తో తప్పకుండా అవైతే సాధించి చూపిస్తాం మర్జీ. థ్యాంక్ యూ సో మచ్ మర్జీ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. రైట్. మీరు ఏం చేస్తుంటే ఎట్లా ఆపర్చునిటీ వచ్చింది మేడం? ఎందుకు మీకు ఈ ఆలోచన చేయాలి, బిజినెస్ చేయాలనే ఆలోచన వచ్చింది సేఫ్ షాప్? రైట్ మోర్జీ. సో బిఫోర్ సేఫ్ షాప్ కన్నా ముందు నేను బీటెక్ స్టూడెంట్ అన్నమాట. సో బీటెక్ చేస్తున్న టైంలో నాకు మా కజిన్ ద్వారా ఆపర్చునిటీ వచ్చింది. సో అప్పుడు నేను జాబ్స్ కోసం సర్చ్ చేస్తూ ఉన్నాను. రైట్, పార్ట్ టైమ్ గా పేరెంట్స్ మీద డిపెండ్ అవ్వకుండా ఏదైనా జాబ్ ఉంటుందేమో అన్నట్టు నేను సోషల్ మీడియాలో సర్చ్ చేస్తున్నప్పుడు సో వెతకబోయిన రాయి కాలికి తగిలినట్టు మా కజిన్ ద్వారా నాకు ఆపర్చునిటీ వచ్చింది. రైట్, ఏముంది ఒకసారి వస్తువు కదా కొనైతే చూద్దాము, సో చేస్తే డబ్బులు లేదంటే కొన్న వస్తువు మిగిలిపోతాం కదా అన్నట్టు ప్రయత్నం అయితే చేసాము అర్జీ. విన్నప్పుడు ఈ కాన్సెప్ట్ అంతగా ఏం అర్థం కాలే. సో నేను ఎప్పుడే మార్కెటింగ్ అప్పుడు విన్నది కూడా ఫస్ట్ టైం అన్నమాట. నేను ఇలాంటి మార్కెటింగ్స్ కూడా ఎప్పుడు వినలే. సో నాకు ఏం అర్థం కాలే, ఎలా చేయాలో ఏమైతే నాలెడ్జ్ లేదు, గుడ్డిగా అన్నమాట. సో ఒక గుడ్డివాడు ఎలాగైతే చేయి పట్టుకొని రోడ్డు దాటుతారో అదే విధంగా నేను సబ్మిట్ అయిపోయాను మా అప్లైన్ కి. సో వాళ్ళు ఏది చెప్తే అది నా మంచికి, నా డ్రీమ్స్ కోసమే అన్నట్టు ఏది కూడా నో అని చెప్పకుండా, సో చెప్పిన ట్రైనింగ్స్ కి, మీటింగ్ కి, ఈవెన్ సింగిల్ గా అయినా కూడా నేను ప్రతి దానికి అటెండ్ అయ్యి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బిజినెస్ చేయడానికి గల నాలెడ్జ్ తీసుకున్నాను మోర్జీ. సో నా లైఫ్ చేంజింగ్ ట్రైనింగ్ అన్నమాట దిశ అనేది. సో నేను దిశలో అప్పటి వరకు ఏముందిలే బిజినెస్ చిన్నగా లైట్ తీసుకున్నాను. బట్ ఎప్పుడైతే నేను దిశకి వెళ్ళానో, అభిషేక్ మార్జీ ఫస్ట్ దిశ, సో వెళ్ళినప్పుడు నేను అక్కడ అభిషేక్ మార్జీ యొక్క టెస్ట్ మనీ చూసాను మార్జీ. గురుజీ కూడా ఎంబీఏ తర్వాత ఎలాగైతే స్టూడెంట్ గా ఇమీడియట్ గా బిజినెస్ ని ఫుల్ టైం ఎంచుకొని ఈరోజు లైఫ్ ఎలాగైతే లీడ్ చేస్తున్నారో, ఎస్ గురూజీ వల్ల అది అయినప్పుడు వై కాంట్ ఐ అని చెప్పేసి నాకు క్వశ్చన్ రేజ్ చేసుకున్నా మార్జీ నేనే. సో గురూజీ చేసినప్పుడు నేను ఎందుకు చేయలేను? సో నాజియా మేడం ఒక లేడీ అయ్యుండి, సో ఒక చిన్న ఏజ్ లో, మా ఏజ్ లో ఉన్నప్పుడే తను చేసినప్పుడు వై కాంట్ ఐ అని చెప్పేసి నేను కూడా అనుకున్నా మార్జీ. సో బయట ఎంత జాబ్స్ చేసినా ఏం చేసినా కూడా లిమిటెడ్ శాలరీ అండ్ లిమిటెడ్ జాబ్స్ మాత్రమే. బట్ సేఫ్ షాప్ లో మాత్రం అన్లిమిటెడ్ శాలరీ, సో ఎన్ని డ్రీమ్స్ అయినా కూడా ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. సో తక్కువ ఏజ్ లో యంగ్, రిచ్ అండ్ రిటైర్మెంట్ అవ్వచ్చు అన్నట్టు నేను డిసైడ్ అయ్యాను మార్జీ. సో దాని వల్ల నేను ఈ బిజినెస్ ని ఫుల్ టైం తీసుకున్నాను. ఎంత జాబ్ చేసినా అదే 10-20 వేలకి కష్టపడాల్సిందే నెలంతా వస్తే. సో అదేదో ఇక్కడ సంపాదించాము అంటే సో మనతో పాటు ఎంతో మందికి ఎంప్లాయ్మెంట్ సోర్స్ కూడా ఇవ్వచ్చు. సో మనతో పాటు ఎంతో మంది ఫ్యామిలీని బాగుపరచొచ్చు అన్న ఉద్దేశంతో సో ఏ జాబ్ లేదు మార్జీ. నాకు జాబ్ కూడా వచ్చింది మార్జీ. సో బెంగళూరు సిటీలో 80 to 1 lakh పడితే నాకు జాబ్ కూడా వచ్చింది. సో నేను గురిస్తో డిస్కస్ చేసి ప్లానింగ్ తీసుకున్నాను తిరుపతి రెడ్డి మార్జీతో. సో బిజినెస్ చేస్తే 4 years లో లైఫ్ ఎలా ఉంటుందన్న క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఆ డెసిజన్ ని బట్టి దాన్ని పట్టుకొని ఫుల్ టైం తీసుకున్నా మార్జీ. థ్యాంక్ యూ మార్జీ, థ్యాంక్ యూ సో మచ్ మార్జీ నాకు ఈ అవకాశం ఇచ్చింది. గురుజీ చిన్న రిక్వెస్ట్. చెప్పండి సార్. చందన మేడంకి ఎప్పుడైతే ప్లాన్ చెప్పారో మరి ఆమెకి ఏం డౌట్స్ రాలేవా? ఏం డౌట్ అడగలేదా? ఆ డౌట్ కు మరి వాళ్ళు ఏం ఆన్సర్ ఇచ్చారు? మీకు ఏం డౌట్ వచ్చింది స్టార్టింగ్ లో ప్లాన్ చెప్పినప్పుడు? ఇప్పుడు చాలా మంది బీటెక్ స్టూడెంట్ క్వశ్చన్లు వేస్తూ ఉంటారు. మరి వీళ్ళు ఏమి క్వశ్చన్ వేశారు, దానికి ఏం ఆన్సర్ ఇస్తే అప్పుడు ఇందులో ఎంటర్ అయ్యారు? కొంచెం చెప్పి బాగుంటుంది. వేరే వాళ్ళు కూడా ఉన్నారు మా టీంలో అని అడుగుతున్నా మేడం, తప్పుగా అర్థం చేసుకోండి. రైట్, నాకు స్టార్టింగ్ అయితే ఈ బిజినెస్ అర్థం కాలే సార్. ఎందుకంటే నేను ఇలాంటి కాన్సెప్ట్ వినడం ఫస్ట్ టైం. నాకు ఇలాగా ఉంటుంది, సో ఇది MLM అంటారు, నెట్వర్క్ మార్కెటింగ్ అని కూడా నాకు అసలు ఏమీ ఐడియా లేదు. జస్ట్ నేను ఏం చేశానంటే బ్లైండ్ గా, సో మా కజిన్ అవుతుంది, సో మా రిలేషనే కదా చెప్పింది, సో ఏదున్నా మా మంచికే కదా, సో నేను డబ్బులు సంపాదించుకోవచ్చు. అప్పుడు నేను నా థాట్ అంతా ఏముండే అంటే, సో నేనంటూ ఇండిపెండెంట్ అవ్వాలి, ఎవరి మీద డిపెండ్ అవ్వద్దు పేరెంట్స్ మీద, నాకంటూ సెల్ఫ్ డిపెండ్ అమౌంట్ నేనంటూ సంపాదించాలి అన్న ఒక థాట్ ఉండే నాకైతే. సో నేను అప్పుడు ఏం చేశానంటే నేను పార్ట్ టైం గా సంపాదించుకోవచ్చు కదా, నేను స్టూడెంట్ గా ఉండి కూడా నా పాకెట్ మనీ కోసం అయినా వస్తే కదన్న ఆ ఇంటెన్షన్ తో వచ్చాను. బట్ బిజినెస్ చేస్తూ ఉన్నప్పుడు అయితే చాలా డౌట్స్ వచ్చాయి. సో అసలు కంపెనీ ఎలా ఇస్తుంది అమౌంట్, నేను ఏమైనా రాంగ్ స్టెప్ తీసుకున్నానా, ఇమీడియట్ గా డైరెక్ట్ సెల్లింగ్ లోకి వెళ్ళి సో ఈ జాబ్ చేసుకుంటే బెటర్ ఏమో, సో ఇందులో అంత సక్సెస్ కాదేమో అన్నట్టు నాకు స్టార్టింగ్ లో కొన్ని డౌట్స్ అయితే ఉండే ఎంట్రీ అయ్యి చేస్తున్నప్పుడు.
సో ఎప్పుడైతే నేను ఇక్కడ ట్రైనింగ్స్ కి అటెండ్ అయ్యాను, అప్లైన్ కి టచ్ లో ఉండి, సిస్టమ్ కి టచ్ లో ఉండి ఎప్పుడైతే నేను బిజినెస్ చేయడం స్టార్ట్ చేశానో నాకు ఈ డౌట్స్ అన్ని కూడా అప్పుడు క్లియర్ అయిపోయాయి. ఎస్, ఎవరైనా కూడా చేయొచ్చు. సో దీనికి జాబ్ తో కంపేర్ చేసుకుంటే, సో నేను గురూజీ చెప్పినట్టు నాకు 4 years చూపించారు. నువ్వు మళ్ళీ ఒక 4 years బీటెక్ చేసిన అని అనుకో, ఆ విధంగా నువ్వు ఫుల్ టైం తీసుకో అన్నట్టు నాకు డిఫరెన్సియేషన్ చూపించారు జాబ్ కి అండ్ సేఫ్ షాప్ కి. జాబ్ లో ఏమేమి డ్రీమ్స్ ఉంటాయి, మనం ఎట్లా అచీవ్ చేసుకోవచ్చు, సో వాటిని లైఫ్ టైం చేసిన సింగిల్ వర్క్ చేయాలి. బట్ ఇక్కడ టీం వర్క్ ఉంటుంది, మనతో పాటు మన అండర్ లో మన టీం వర్క్ చేసినా మనకి డబ్బు వస్తుంది. ఇక్కడ మీ డ్రీమ్స్ ఎలా ఫుల్ఫిల్ చేసుకోవచ్చు అన్నట్టు నాకు క్లియర్ కట్ గా డిఫరెన్సియేషన్ అర్థం చేపించారు. అది నేను ఒక్కదాన్నే కూర్చొని వినలేదు మార్జిన్, నేను మా మదర్ తో కలిసి కూర్చొని ఈ ప్లానింగ్ తీసుకున్నాను. సో అప్పుడు నాకు బిజినెస్ మీద ఒక ఐడియా వచ్చింది. ఎస్, 4 years లో 1 కోటి రూపాయలు సంపాదించవచ్చు అంటే, సో ఎందుకు జాబ్ ఎంచుకోవాలి ఇంత పెద్ద ఇండస్ట్రీ ఉన్నప్పుడు అని నాకు థాట్ అయితే కలిగింది మార్జీ. డౌట్స్ అయితే వచ్చాయి, బట్ ట్రైనింగ్స్ మీటింగ్స్ కి అటెండ్ అయ్యి, సిస్టమ్ కి కనెక్ట్ అయ్యి, సో అప్లైన్స్ ద్వారా ఆ డౌట్స్ క్లియర్ చేసుకున్నాను. నేను ఎప్పుడు ఒకటే మార్జీ, నా మైండ్ లో ఏదైనా డౌట్ వచ్చింది అంటే ఇమీడియట్ గా అప్లైన్ కి ఫోన్ చేసి అది క్లియర్ అయితే చేసుకుంటా. అదైతే మనసులో పెట్టుకోను, 100% అలా క్లియర్ చేసుకునే ముందుకు వెళ్ళాను మార్జీ. రైట్, థ్యాంక్ యూ గురుజీ. గడ్డ క్లాప్స్ అందరు కూడా. ఓకే, చందన మేడంకి తొందర మంచి బుద్ధి ఇచ్చాడు, చిన్న వయసులో మంచి అర్థం చేసుకున్నది. ఓకే, ఎంతో మందికి బెటర్ లైఫ్ ఇవ్వచ్చు అండ్ ఫ్యూచర్ ఎంతో ఉంది అనేది అర్థం చేసుకున్నది కాబట్టి మంచిగా కంటిన్యూ అవుతుంది. ఎన్నో అచీవ్మెంట్స్ తీసుకోవడమే కాకుండా ఇంకా ఇప్పుడు చెప్పింది కదా, ఈ డ్రీమ్స్ అన్ని కూడా పెట్టుకున్నది అనమాట. జాబ్లో ఎన్నో సంవత్సరాలు చేస్తే కానీ తీసుకోలేనటువంటి అచీవ్మెంట్స్ ఎన్నో తీసుకోబోతుంది అండ్ ఎంతో మందికి ఇవ్వబోతుంది. ఆమె ఒక్కతే తీసుకోవడం కాదు, ఎంతో మందికి ఇవ్వబోతుంది అనమాట. గ్రేట్. మరి శాంతి స్వరూప్ సార్, వెల్కమ్. థ్యాంక్ యూ గురూజీ. అందరికీ గుడ్ మార్నింగ్. ఇప్పుడు మన జాబ్ లైఫ్కి ఈ లైఫ్కి చాలా డిఫరెన్షియేషన్ ఉంది. స్టార్టింగ్ నాకు ఎవరైతే ప్లాన్ చెప్పారో వాళ్ళని కూడా అడగడం జరిగింది. ఏంటంటే సింగిల్ టైం షాపింగ్ అన్నారు. అంటే నేను ఇటువంటి చాలా చూసాను. MLM కాన్సెప్ట్లో సింగిల్ టైం షాపింగ్ అంటారు. స్టార్టింగ్లో ఫస్ట్ ఒక్కసారి చేయమంటారు, మళ్ళీ తర్వాత మళ్ళీ 1 month కాగానే మళ్ళీ చేయమంటారు అని చెప్పేసి అడగడం అంటారు అని తెలిసింది. సో ఆ టైంలో కూడా నన్ను ఎవరైతే తీసుకొచ్చారో వాళ్ళని పదే ఆల్మోస్ట్ 20 to 25 times అడిగాను గురూజీ. సింగిల్ టైం షాపింగ్ కదా అంటే సింగిల్ టైం షాపింగే, ఒక్కసారి కొనాలి, మళ్ళీ కొనాల్సిన పని లేదు, నీకు నచ్చితే కొనుక్కో లేకపోతే లేదని చెప్పడం జరిగింది. చెప్పినా కూడా స్టార్టింగ్ నేను కొన్నాను, కొన్ని ఐటమ్ ఇంటికి వచ్చింది. సరేలే, వారానికి 8 లక్షలు అంటే నమ్మలేదు. వారానికి 8 లక్షలు ఎవరు ఇస్తారు అన్న ఒక డిఫరెంట్ మైండ్ సెట్లో ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు జాబ్ చేసినా కూడా మనకు అంత రాదు ఇన్కమ్. దీంట్లో పర్చేస్ చేసుకున్నాను, ఇంకా వదిలేసాను. ట్రైనింగ్స్ అటెండ్ అవ్వలేదు, మీటింగ్స్ అటెండ్ అవ్వలేదు. సార్ మీరు అప్పుడు ఏం చేసేవాళ్ళు మీ దగ్గర? నేను అంతకుముందుకు జాబ్ చేస్తుండే, వెల్స్ ఫార్గోలో జాబ్ చేశాను. 13 years 8 months జాబ్ చేయడం జరిగింది. ఆ జాబ్ లైఫ్లో చూసుకుంటే జాబ్ తప్ప ఇంకేమీ లేదు. వెళ్ళడం, రావడం, తిరగడం, చేయడం అదే ఉంటుండే. మన టైం ఫ్రీడమ్ కానీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కానీ అనేది దొరికేది కాదని అర్థమైంది. తర్వాత దీంట్లోకి ఎప్పుడైతే ట్రైనింగ్స్ మీటింగ్స్ అటెండ్ అయ్యానో, దీని ద్వారా నేను ఇంకొకరికి లైఫ్ ఇవ్వగలుగుతానని కొంచెం అర్థం చేసుకున్నాను. ప్లస్ కొన్ని డౌట్స్ ఉండే నాకు కూడా, సేమ్ చందన మేడం లాగానే. ఇనిషియల్గా నేను ఏమైనా మిస్టేక్ చేస్తున్నానా, తప్పు చేస్తున్నానా, నేను 10 మందిని ఏమైనా మోసం చేస్తున్నానా అన్న ఒక ఆలోచన వచ్చినుండే. కాకపోతే తర్వాత అప్లయన్స్తో మాట్లాడడం, కంటిన్యూగా కాశీ సార్తో కానీ, సుధీర్ సార్తో కానీ, నాయుడు గురుజీతో ప్లస్ శివశంకర్ గురుజీతో మాట్లాడడం ద్వారా నాకు మైండ్ అనేది క్లియర్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి అసలు, ఇది మన ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది. మనం ఇన్ని రోజులు జాబ్లో చేసినంత కాలం మన బ్యాంక్ బ్యాలెన్స్ అనేది 0 ఉంది. కానీ దీంట్లో ఒక 2 to 3 years కష్టపడితే కరెక్ట్గా మన బ్యాంక్ బ్యాలెన్స్ అనేది మనకు నచ్చిన విధంగా మనం ఎంచుకోవచ్చు అనేసి క్లియర్ కట్గా అర్థమైంది గురూజీ. థ్యాంక్ యూ గురూజీ. ఇప్పుడు మీ డ్రీమ్స్ ఏంటి, మీరు ఎట్లా అచీవ్ చేయాలనుకున్నారు చెప్పండి. ఇప్పుడు నా డ్రీమ్స్ వచ్చేసి చాలా ఉన్నాయి గురూజీ. ఇనిషియల్గా అయితే ఒక కార్ తీసుకోవాలి, చిన్న కారు. బై నెక్స్ట్ మార్చి కల్లా కార్ తీసుకోవాలనేది ఉంది గురూజీ చిన్నగా. నెక్స్ట్ ఇప్పుడు నాకు వచ్చిన అన్నారు గురుజీ, చిన్న అనేవాడు వాడకండి అన్నారు. కార్ పేరు చెప్పేసేయండి. చిన్నగా ఏది, ఆల్టోనా? ఆల్టో ఆర్ మారుతి సర్వో. అదే తీసుకుంటావా సార్? ఓకే, స్టార్టింగ్ సార్. నెక్స్ట్ నా బర్త్డే కల్లా తార్ కార్ తీసుకోవాలనేది ఉంది గురూజీ నాకు. ఓకే, డేట్, ఇయర్ అన్ని ప్రాపర్గా రాసుకోవాలి. అది ఓకేనా సార్? ఓకే గురూజీ, నోట్ చేసుకోవాలి. సార్ కూడా గురూజీ MBA చదువుకున్నారు సారు. నేను 1 year పాటు అనిల్ సార్ ప్లాన్ చెప్పడం జరిగింది. ఇంటికి వెళ్ళి గుడ్ మార్నింగ్ మీటింగ్కి రమ్మన్నా. సిస్టంలో లేనంత వరకు
శాంతి స్వరూప్ సార్కి ఏం అర్థం కాలేదు. ఎందుకు చెప్తున్నా అంటే ఈరోజు మొయినుద్దీన్ సారు చందన మేడం అడిగినట్టు చందన మేడం కూడా చదువుకున్న వ్యక్తులే. ఈరోజు వీళ్ళే ఇన్స్పైర్ అందరికి కూడా. 13 సంవత్సరాలు జాబ్ చేసిన శాంతి స్వరూప్ సార్కి ఒకేసారి ఆయనకి ఏం జరిగింది అనేది తనకు తెలుసు. సో జాబ్స్ చాలా మందికి పోయినాయి, కొన్ని వేల మంది. ఇప్పుడు ఎప్పుడైతే మనకి ఏదైతే ఉన్నదో అప్పుడే దానికి ఆలోచన వస్తుంది. శాంతి స్వరూప్ సార్ కూడా ఎంబీఏ చదువుకొని 13 సంవత్సరాలు జాబ్ చేసి, చంద్ర మేడం అయితే ముందే తిరుపతి రెడ్డి గురించి మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసింది కాబట్టి జాబ్కు పోకుండా 80,000 రూపాయల శాలరీ వచ్చిన జాబ్కు పోకుండా ఈరోజు ఉంది అంటే దట్ ఈస్ పవర్ ఆఫ్ అప్లయన్స్, పవర్ ఆఫ్ సిస్టమ్. సో శాంతి స్వరూప్ సార్కి చెప్పినప్పుడు కూడా సార్ కూడా చాలా చూసినా సార్ అని చెప్పంగా ఎప్పుడైతే ఒక వ్యక్తిని 1కి 10 సార్లు అతనికి అర్థం చేపిస్తుంటే నిలబడతారని నాకు కూడా అర్థం. సో శాంతి స్వరూప్స్ లాగా జాబ్లు పోయిన వాళ్ళు ఉన్నారు, చందన మేడం లాగా చదువుకొని బీటెక్ అయిపోయి రోడ్డు మీద ఆపర్చునిటీ కోసం తిరుగుతున్న వాళ్ళు కూడా ఉన్నారు గురించి. సో మొయినుద్దీన్ సార్ అడిగింది కాబట్టి చెప్తున్నా, ప్రతి ఒక్క వ్యక్తి ఇలాంటి లీడర్ నాకు వస్తే చాలు, నా దగ్గర ఉండాలి అని అనుకుంటాడు. కానీ లీడర్లు ఎవరు ఉట్టినే వచ్చి పడరు, ఎతకాలి, వెళ్ళాలి, పోవాలి, చెప్పాలి, వాళ్ళకి అర్థం చేపియాలి. ఇవన్నీ లేకుండా నాకు వెంటనే సక్సెస్ రావాలని చాలా మంది అనుకుంటుంటారు. ఎందుకంటే ఇక్కడ ఉన్న కొంతమంది టీం సభ్యులు ఉన్నారు, కొంతమంది అనుకుంటారంటే ఎవరు పోకుండా ఏది చేయకుండా వచ్చేయాలనుకుంటారు. ఎట్లా వస్తుందో మీరు ఆలోచించండి. పొద్దున్న లేచినప్పటి నుంచి పడుకునే వరకు సిస్టంలో ఉంటాం, కానీ సేఫ్ షాప్ అంతకంటే పెద్ద సిస్టమ్. ఈ సిస్టమ్ని ఎవరైతే మెయింటైన్ చేస్తారో గురించి 100% చెప్తున్నా, పక్కా శాంతి స్వరూప్ లాగా చందన మేడం లాగా 100% అయితే అవుతుంది. థ్యాంక్ యూ మావుర్జీ, థ్యాంక్ యూ సో మచ్ మావుర్జీ. చెప్పాలనుకున్న మనసులో చెప్పాను. ఏదో విధంగా అర్థం చేపించారు, తీసుకొచ్చారు. ఓకే, వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఈ యొక్క అచీవ్మెంట్స్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ఇప్పుడున్న కాంటెస్ట్. ఓకే, ఫుల్ టైం వచ్చినప్పుడు ఎట్లా ఎఫర్ట్ పెట్టాలంటే అంత ఫోకస్ చేసి రిజల్ట్ తీయాలా, ట్రిప్ గెలవాలా. జస్ట్ వచ్చిండు ఇది ఓకే, ఎంతో అర్థం చేసుకుని ఎంతో ఫాలోఅప్ చేసిన తర్వాత వచ్చిండు, మంచిదే. వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, దాని విధంగా ఫోకస్ చేయండి, టైం వేస్ట్ చేసుకోవద్దు. కొందరు ఏం చేస్తారంటే ఫుల్ టైం, పేరుకు ఫుల్ టైం అని వస్తుంటారు, నామకా ఫుల్ టైం కామ్కా పార్ట్ టైం అన్నట్లు ఉంటాయి అనమాట. అట్లా చేస్తే కూడా రిజల్ట్ రాదు. కొందరు పార్ట్ టైంగా ఉండి ఇంకా ఫుల్ టైమర్ కంటే ఎక్కువ రిజల్ట్ తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకు టైం దొరకదు బాబు అని చెప్పి సాయంత్రము 7 గంటల నుంచి నైట్ 10 వరకు ఫోకస్ చేసి ట్రిప్స్ గెలిచిన వాళ్ళు ఉన్నారు, 7 to 10. కొందరు ఫుల్ టైం అని చెప్పి మార్నింగ్ టు ఈవినింగ్ వరకు హాయిగా తింటూ నిద్రపోతూ టైం పాస్ చేసుకుంటూ యూట్యూబ్ లైవ్ చూసుకుంటూ లేక సినిమాలు చూసుకుంటూ అట్లా టైం వేస్ట్ చేసుకుంటూ రోజుకు 1-2 ప్లాన్ చేసి కూడా రిజల్ట్ రాదు. కాబట్టి వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాం, ఎన్ని ప్లాన్ చేస్తున్నాం, ఎన్ని ఫాలోఅప్ చేస్తున్నాం, ఓకే, ఎంత రిజల్ట్ తీస్తున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. మినిమం మనం ఎఫర్ట్ పెడితే రిజల్ట్ అనేది ఆటోమేటిక్గా వస్తూనే ఉంటుంది. మనమే ఎఫర్ట్ పెట్టకుండా ఆలోచిస్తే మాత్రం రాదు. కాబట్టి ఆ విషయంలో కూడా అబ్జర్వ్ చేయండి అండ్ ఆ విషయంలో మార్పు తీసుకురండి, అచీవ్మెంట్ తీపియండి. ఓకేనా, అక్కడ స్టూడెంట్ జాబ్ లేకుండా ఇక్కడ ఇంతగానం తీసుకుంటుండు అనే విధంగా రోల్ మోడల్గా నిలబడాలన్నమాట. ఆ విధంగా ప్లాన్ చేయండి. ఓకే, రైట్. మిస్టర్ అర్జున్ కూడా మైండ్ తొందర అర్థమైంది అనమాట. దేవుడు మంచి బుద్ధి ఇచ్చిండు తొందర. చెప్పు అర్జున్, జాబ్ కోకుండానే ఈ అవకాశం వచ్చింది అనుకుంటా నాకు తెలిసి. మీకు మ్యారేజ్ కాకముందు వచ్చింది, ఇంకా అదృష్టవంతుడు. వెల్కమ్. చెప్పు టైగర్, ఏం అర్థమైంది, ప్లస్ ఏంటి నీ డ్రీమ్స్ ఏంటి, ఎట్లా అచీవ్ చేయాలనుకున్నావు, అది ఇంపార్టెంట్. థ్యాంక్ యూ గురుజీ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. అంటే ప్రజెంట్ నా దగ్గర మొబైల్ ఉంది, బైక్ ఉంది, ఐఫోన్ తీసుకుందాం అనుకుంటున్నాను. నెక్స్ట్ నా షార్ట్ టర్మ్ గోల్ ఐఫోన్ లేటెస్ట్ మోడల్ ఉంది గురు, ఐఫోన్ 17 Pro Max 1,35,000 పెట్టి తీసుకోవాలనుకుంటున్నాను. ఏప్రిల్ ఇప్పుడు డేట్ 20 గురించి, ఏప్రిల్ 20 గురించి, ఏప్రిల్ 20, 2026. ఓకే, దానికంటే ముందు ప్రతి ఒక్కరు డ్రీమ్ ఫస్ట్, ఇప్పుడు కాంటెస్ట్ నడుస్తుంది, ఈ కాంటెస్ట్ గెలవాలని టార్గెట్ పెట్టుకోండి. ఏం టైగర్, ఓకే ఇక్కడ ఉన్నారు చెప్తున్నారో, ఫస్ట్ ఈ కాంటెస్ట్ గెలవాలా. ఈ కాంటెస్ట్ గెలిస్తే ఓకే, ఎంతోమందికి ఆన్సర్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. నో అన్న వాళ్ళకి, ఇటువంటి మస్తు వచ్చినాయి మస్తు పోయినాయి అనే వాళ్ళకి ఎంతోమందికి క్లారిటీ ఇవ్వగలుగుతారు అనమాట. కాబట్టి ఈ కాంటెస్ట్ తర్వాత టీం కూడా వస్తుంది, ఆ టీం కమిట్మెంట్ తీసుకుంటారు. మీరు కాంటెస్ట్ గెలిచినంటే 25 మెంబర్స్ ఆటోమేటిక్గా వచ్చేసినట్టే. ఆ 25 మెంబర్స్లో మినిమం 3 మెంబర్స్ గెలిచినా కూడా మళ్ళీ మీకు బల్క్ అమౌంట్ అనేది చాలా ఎక్కువ మొత్తంలో వస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్గా మీరు కాంటెస్ట్ గెలిస్తే ఒక 85,000 రావచ్చు ఇప్పుడు, ఓకే, క్యాష్ అమౌంట్. అండ్ ట్రిప్ వెళ్ళాలంటే 30,000, ఒక 1,00,000 రూపీస్ వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ టైంలో 3 మెంబర్స్ గెలిచిన 80, ఓకే, 3 8 ఎంత అవుతుంది, 2,40,000. 2,40,000 వాళ్ళు లెఫ్ట్ 2,40,000, రైట్ 2,40,000, 3 మెంబర్స్ తీసుకుంటే మీకు ఎంత వచ్చింటది నెక్స్ట్ కాంటెస్ట్ లో? 4,80,000. 4,80,000 వరకు వచ్చింటది.
కాబట్టి ఇది అర్థం చేసుకోవాల్సింది. కాబట్టి కాంటెస్ట్ మెయిన్ ఫోకస్ పెట్టండి. ఇమ్మీడియట్ డ్రీమ్ ఏది ఉన్నా కూడా కాంటెస్ట్ విన్ కావడం. ఓకేనా? ర్యాంక్ ఏదైతే ఎగ్జాంపుల్ ర్యాంక్ 1 కాలేదు, ఈ మంత్లో నేను ర్యాంక్ 2 కావాలి. ర్యాంక్ 1 15 డేస్లో కంప్లీట్ చేసుకోవాలి, ఇంకో 15 డేస్లో ర్యాంక్ 2 చేయాలి. ఇట్లా డ్రీమ్ అనేది ఇమ్మీడియట్ డ్రీమ్ చాలా బలంగా ఉండాలన్నమాట. దాని మీద ఎక్కువ ధ్యాస ఉండాలి. కారు ఓకే, ఇవన్నీ యాపిల్ ల్యాప్టాప్ ఇవన్నీ కొద్దిగా టైం పెట్టుకున్నా సరే ఇమ్మీడియట్ డ్రీమ్ కావాల్సింది ఈ ర్యాంక్స్, తర్వాత ట్రిప్. ఇది మెయిన్ టార్గెట్ పెట్టుకోండి, ఇమ్మీడియట్ యాక్షన్. నెక్స్ట్ ఎప్పటి వరకు ట్రిప్కి వెళ్ళాలనుకుంటున్నావు, తర్వాత ఇప్పుడు సీక్వెన్స్గా చెప్పండి. ఈ మంత్ ఎండింగ్ కల్లా ట్రిప్ వెళ్ళాలనుకుంటున్నాను. ఈ మంత్ డిసెంబర్ ట్రిప్, నెక్స్ట్ డిసెంబర్ 31 కల్లా. నెక్స్ట్ అలాగే నా టీం నుంచి లెఫ్ట్ ముగ్గురు రైట్ ముగ్గురు ట్రిప్ సింగపూర్ మలేషియా విన్ చేయాలని ఓకే. దానికి ఏం ప్లాన్ చేస్తున్నావు? డైలీ ఎన్ని ప్లాన్లు ఎన్ని ఫాలోఅప్ చేస్తున్నావు డైలీ? చేస్తున్నాం గురించి. ప్రెసెంట్ కలుస్తున్నాం గురించి, అందరినీ ఒక 5 మెంబర్స్ కలుస్తున్నాను గురించి. ఎంత? మా టీంలో ప్లాన్స్ పెడుతున్నాం గురించి. ఒక 5 ప్లాన్స్ 5 ఫాలోఅప్స్ చేస్తున్నాం గురించి, అందరినీ కలుస్తున్నాం. ఏదో ఇంకా ఎక్కువ ఇంట్లో పోయింది అనుకోవద్దు, ప్రాపర్గా పెట్టుకోవాలన్నమాట. లేదు. దాన్ని ఇంతమందిని కలవాలి, నేను ఇంతమంది ఫాలోఅప్ చేయాలి, అట్లా టార్గెట్ పెట్టుకుంటే ప్రాపర్గా చేస్తే అవుతుంది. ఓకేనా? ఏదో ఒకరిని కలుస్తున్నా, డైలీ కలుస్తున్నా ఇట్లా పోతున్నా, ఒకరిద్దరిని కలుస్తున్నా అంటే అది కరెక్ట్ కాదనమాట. ఎక్కువ ప్లాన్ చేసుకోండి. ఓకేనా? ప్రాపర్గా చేయాలి. అది ఓకే గెలవాలనే కసితో చేయండి. ఓకే ఓకేనా సార్? గెలవాలి, ట్రిప్ ఓకే 1 lakh అమౌంట్ వితిన్ 1 monthలో తీసుకోవాలి అనే కసితో తీయండి. ఫ్రెషర్ వ్యక్తికి 1 lakh, కొద్దిగా బ్రాంజ్ అట్లయితే ఇంకా పెరుగుతుంది అనమాట ఆ లెవెల్ని బట్టి, ట్రిప్ గెలిచారంటే. కాబట్టి అట్లా టార్గెట్ ఓకే. పెట్టి నెక్స్ట్ డ్రీమ్ ఏంటి ఫాస్ట్ చెప్పు. అలాగే ఆగస్ట్ 22 కల్లా సిల్వర్ ల్యాప్టాప్ మ్యాక్బుక్ తీసుకోవాలన్నమాట. సిల్వర్ కలర్ యాపిల్ మ్యాక్బుక్ తీసుకోవాలన్నమాట. ఏం తీసుకోవాలా? గట్టిగా మాట్లాడండి. మ్యాక్బుక్ గురించి, యాపిల్ మ్యాక్బుక్ సిల్వర్ కలర్ ల్యాప్టాప్. ఓకే ఓకే. ఎప్పటి వరకు? ఆగస్ట్ 22 గురించి. ఏ ఇయర్? 2026 నెక్స్ట్ ఇయర్. ఓకే. నెక్స్ట్ అలాగే 27/1/2027కి GT 650 గురించి డ్రీమ్ బైక్. ఓకే రెడ్ కలర్ అయితే 3,50,000 పెట్టి తీసుకోవాలనుకుంటున్నాను. ఓకే. గట్టిగా చెప్పాలి సార్ నువ్వు. అది స్పీకర్ అది బ్లూటూత్ పెట్టుకున్నందుకు ఇంకా వస్తలేని ఉంటుంది. గట్టిగా అంటే గట్టిగా మాట్లాడండి, చెప్పండి. అలాగే 20 lakhs పెట్టి కార్ తీసుకోవాలనుకుంటున్నాను. మారుతి గ్రాండ్ పెట్టారా. ఓకే ఓకే. టాప్ మోడల్. కలర్ ఏంటి? నెక్స్ట్ బ్లూ కలర్. ఓకే. నెక్స్ట్ అలాగే వైజాగ్ లో 40 lakhs పెట్టి ఫ్లాట్ తీసుకోవాలని గురించి. ఓకే. ఏది సింగిల్ 27 ఎండింగ్ కదా. సింగిల్ బెడ్రూమా? డబుల్ బెడ్రూమ్ గురించి ఓకే ఓకే. 40 lakhs వస్తుందా వైజాగ్లో? వస్తుంది గురించి. రైట్ రైట్. ఇంకా సరేలే, నీ డ్రీమ్ ఫస్ట్ డ్రీమ్ కాబట్టి అది. ఓకే. నెక్స్ట్ అలాగే 27/11/2027కి డైమండ్ హెచ్ అవ్వాలని డ్రీమ్ పెట్టుకున్నాను గురించి. ఓకే ఓకే. సూపర్. థ్యాంక్ యూ గురించి నాకు ఈ అవకాశం. మ్యారేజ్ ఎప్పుడు చేసుకోవాలి? డైమండ్ అయిన తర్వాత చేసుకుంటాను గురించి. ఈ ముందు చేసుకుంటాను. ముందు చేసుకుంటే ఇద్దరు డ్యాన్స్ చేస్తారు కదా స్టేజ్ మీద. ఆమె ఏం పాపం చేసింది? రాబోయే మేడం డాక్యుమెంటరీ జరుగుతుంది కదా టైగర్. అవును గురించి. సరే, నో ప్రాబ్లం. ఫస్ట్ అయితే కాన్సన్ట్రేట్ చేయి లెవెల్ పెంచుకోవడానికి. ఓపల్ లెవెల్ అంటే నెక్స్ట్ డైమండ్ కాబోతున్నాం అన్నప్పుడు అప్పుడు గురుజీ వాళ్ళు మేము కూడా ప్లాన్ చేసి ఓకే ప్రాపర్గా మంచి సంబంధం మేమైనా చూస్తాం, నువ్వైనా చూసుకుంటావు, మీ పేరెంట్స్ అయినా చూస్తారు, ఏదో ఒకటి చూసి మ్యారేజ్ అయితే ప్రాపర్గా చేసి తర్వాత డాక్యుమెంటరీ ఒక సినిమా తీయబోతారనమాట. మీ మీద సినిమా అర్థమవుతుందో, ఒక సినిమాని క్రియేట్ చేయబడుతుంది. దాంట్లో మీరు డ్యాన్స్ చేస్తారు మంచిగా, ఓకే, సాంగ్స్ వేసుకుంటారు అండ్ వివిధ రకాల ప్లేసులు విజిట్ చేస్తారు, అన్నీ ఉంటాయి. దానికి ప్రాపర్గా ప్లాన్ చేయాలంటే ఇప్పుడు కాంటెస్ట్ గెలవాలి టైగర్. అది ముందు జరగబోయే పని జరుగుతుంది. ఇప్పుడైతే కాంటెస్ట్ ఓకే టార్గెట్ పెట్టుకోండి. ఓకేనా? ఓకే. థ్యాంక్ యూ. ఫైనల్గా కొంగల గోవిందరాజు సార్ మాట్లాడి ఆయనే క్లోజ్ చేస్తాడు. షార్ట్గా మాట్లాడండి సార్, ఫాస్ట్గా. నమస్తే గురూజీ. నమస్తే. నాకు ఈ అవకాశం కోటి ధన్యవాదాలు. నేనైతే బయలుదేరి మేస్తాను గురూజీ.
నాకు ఇందులో నచ్చిన సన్నివేశం ఏంటంటే అంశం ఏంటంటే టైం కాంపౌండ్ త్రో డూప్లికేషన్ గురించి. మీరు సరే అది ఓకే. మీకు ఏం డ్రీమ్స్ పెట్టుకున్నారు, ఏం అచీవ్ చేస్తున్నారు, ఇప్పటివరకు ఏం చేశారు చెప్పండి. నేను ఇది ఒకటి చెప్పినాక డ్రీమ్స్ గురించి చెప్తా గురించి. ఇంకా టైం లేదు, మీరు నచ్చింటల్లే ఏదో ఒకటి నచ్చింది వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారని ఇంపార్టెంట్ ఇప్పుడు. ఓకే నేను ఫస్ట్ దీని తర్వాత పార్ట్ టైంగా ఎల్ఐసి ఏజెంట్గా చేశాను. అందులో వచ్చేసి నాకు సపోర్ట్ అంటే జాయిన్ చేయించారు ఏజెంట్గా. తర్వాత ఇలా చేసుకోవాలి. సార్ నీకు పాత స్టోరీలే చెప్పారు కాదు, ఇప్పుడు ఏం చేస్తున్నావు చెప్పు సార్. ఇప్పుడు ఏం అచీవ్ తీసుకున్నావు, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నావు, గది చెప్పు సార్. అచీవ్మెంట్ నేను ఒకసారి వస్తువు కొనుక్కున్న తర్వాత ఒక 70,000 దాకా తీసుకున్నా గురించి. ఇందులో టీం వచ్చేసి ఒక 60 మంది వచ్చారు. ఓకే సూపర్, గట్టే క్లాప్స్ అందరు కూడా. 60 మంది టీం వచ్చిండ్రు, ఒక మేస్త్రి సార్ అర్థం చేసుకుని వచ్చిండు, అండ్ 70,000 వరకు అమౌంట్ తీసుకున్నాడు. వెరీ గుడ్. నెక్స్ట్ సార్. ఇప్పుడు నాది పాత బైక్ ఉంది గురించి, అది ఛానల్ మించి 2010లో కొన్నాను. ఇప్పుడు దాకా నడుపుతూనే ఉన్నాను. అది ఏదంటే నా సమస్యల వల్ల దాన్ని చేంజ్ చేయలేకపోయాను. ఏదో జనాలు అడుగుతుంటారు కానీ కొత్త బైక్ తీసుకొని పాతదే బాగుంటుందని చెప్పి చెప్పుకుంటూ వస్తున్నాను. కొత్తది కొంటే దాని ఆనందమే వేరు గురించి. ఆ బండి పోయే పోకడా ప్లస్ దాంతో పాటు మనకి డబ్బులు లేక అలా చెప్పుకుంటూ వస్తున్నాను. దీంట్లోకి వచ్చినాక మాత్రం టీం చేస్తుంటే నాకు వస్తాయి, నేను చేస్తుంటే నాకు వస్తాయి. దానివల్ల నేను బాగా ఇంప్రెస్ అయ్యాను గురించి. నాకు ఒక నమ్మకం కలిగింది, నేను చేయగలను, చేసుకుంటాను, నేను పలాంటి కొనగలను అని చెప్పేసి బైక్ ఒకటి అంటే అందరు అన్నారు నాకు ఇది తీసుకోమని చెప్పారు, యూనిక్ అని తీసుకోమన్నారు. నేనంటే స్వదేశీ బైక్ తీసుకోవాలని చెప్పేసి తీసుకోవాలనుకుంటున్నాను. ఒకటి మాత్రం హీరోలో కానీ బజాజ్లో కానీ తీసుకోవాలని డ్రీమ్ పెట్టుకున్నాను. మా పెద్ద బుకే మామూలుగా పల్సర్ కానీ గ్లామర్ కానీ ఏదో ఒకటి తీసుకోవాలని పెట్టుకున్నాను. ఈ రేపు 2026లో బర్త్డే ఉంది గురూజీ, జూన్కి. నాకు ఆ లోపల నేను బైక్ తీసుకుంటా గురూజీ. రైట్ సార్, సూపర్. ఈ కాంటెస్ట్ కూడా గెలవండి అండ్ ఎక్కువ మంది గెలిపియండి, ఓకేనా. సార్ చెప్పినట్టు ఏమైంది బైక్ మార్చలే ఇంకా మార్చలే అంటే ఇది కలిసి వచ్చిందని చెప్తుంటారు కొందరు, సెంటిమెంట్ అన్నట్టు అది ఇది స్టోరీలు చెప్తుంటారు అనమాట. ఎందుకంటే నెక్స్ట్ కొనలేకపోతున్నా అని చెప్పలేకుండా, నేను కొనలేకపోతున్నా అని చెప్పకుండా ఓకే ఇది కలిసి వచ్చింది నాకు, ఇది అన్న అచ్చుబాటు వచ్చింది, అది ఇదని స్టోరీలు చెప్తుంటారు అనమాట. సార్ అట్లా చెప్పుకుంటూ వచ్చాడంట, లేదు ఇప్పుడు నేను కొత్తది తీసుకుంటేనే నాకు సంతోషం, ఖచ్చితంగా కొత్తదే తీసుకుంటా గురించి అని అర్థం చేస్తున్నాడు. ఓకే, కాబట్టి ఆ విధంగా ప్రాపర్గా ప్రతి ఒక్కరు డ్రీమ్స్ పెట్టుకొని, ఈరోజు టాపిక్ అదే అనమాట. మెయిన్ డ్రీమ్ అనేది లేకపోతే మనం ఎక్కడ పోతున్నామో తెలియదు, ఏం చేస్తున్నామో తెలియదు, ఓకేనా. ఎట్లా ముందుకు వెళ్తున్నామో అనేది తెలియదు. కాబట్టి ఒక లక్ష్యం పెట్టుకొని ప్రాపర్గా ఫోకస్ చేస్తే ఓకే 100% అచీవ్ అవుతాం. దాన్ని కూడా ప్రాపర్గా ఎట్లా అంటే షార్ట్ టర్మ్, మిడిల్ టర్మ్, లాంగ్ టర్మ్ అది ప్రాపర్గా రాసుకోవాలి. అండ్ స్పెసిఫిక్గా ఉండాలన్నమాట. స్పెసిఫిక్, మెజరబుల్, ఓకే, అచీవబుల్ అండ్ రియలబుల్, నమ్మే విధంగా ఉండాలి. స్మార్ట్ అంటారు దీన్ని. ఈ విధంగా ప్రాపర్గా పెట్టుకున్నామంటే ఆయన టైం బౌండెడ్ ప్రాపర్గా ఉండాలి. స్మార్ట్, ఎస్ అంటే ఏంది, స్పెసిఫిక్గా ఏం తీసుకోబోతున్నారు, ఓకే. మెజరబుల్, దాని ప్రైస్ ఎంత. అచీవబుల్, ఓకే, ఏ అంటే అచీవబుల్, అది సాధ్యము అయ్యే విధంగా ఉండాలి. నేను 3 నెలలనే BMW తీసుకుంటా, బెంచ్ తీసుకుంటా అంటే కాదు అది. అండ్ రియలబుల్, వేరే వాళ్ళకి చెప్పినా కూడా నమ్మే విధంగా ఉండాలి, ఓకే. అది సాధ్యమవుతుంది, చేయొచ్చు అనే విధంగా ఉండాలన్నమాట, ఓకే. అండ్ టైం బౌండెడ్, ప్రాపర్గా అది ఏ టైం వరకు అనేది కూడా పెట్టుకోవాలి. ఇట్లా మనం ప్రాపర్గా పెట్టుకుంటే అవుతుంది అనమాట. దానికి తగ్గట్టు ఫోకస్ చేయొచ్చు. ఎన్ని డ్రీమ్స్ పెట్టుకున్నా ప్లాన్స్ ఎక్కువ ఇంక్రీజ్ కావాలి. ఎక్కువ ప్లాన్స్ ఎక్కువ ఫాలోఅప్ జరిగినంటే రిజల్ట్ వస్తుంది, ఓకే. మనిషి లైవ్గా వెళ్ళి అయినా చెప్పొచ్చు, లేక జూమ్ ద్వారా చెప్పొచ్చు, ఏదో విధంగా వాళ్ళకి అర్థం చేయించే విధానం కావాలి. మెయిన్ ఇంపార్టెంట్ ఎక్కువ ప్లాన్స్ జరిగినంటే 100% రిజల్ట్ పెరుగుతుంది. ఇది అర్థం చేసుకోండి. అండ్ మరి కాంటెస్ట్ కూడా ప్రతి ఒక్కరు ఎక్కువ మంది అచీవ్ కావాలి. అండ్ ఈరోజు వెన్స్డే, బుధవారం, అండ్ రేపు నా ఈవినింగ్ కల్లా క్లోజింగ్ ఉంటుంది అనమాట. కాబట్టి ఈ వారం కూడా ఎక్కువ క్లోజింగ్ చేసి ఎక్కువ చెక్స్ తీసుకోవాలని మనస్ఫూర్తి విజ్ చేస్తూ, అండ్ కొంగల గోవిందరాజు సార్ గో డైమండ్ స్లోగన్తో క్లోజ్ చేస్తాడు. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ గురూజీ, కోటి ధన్యవాదాలు. అందరు పిడికిలు బైక్ చెప్తండి. ఎస్ సార్, రెడీ ఫాస్ట్. I am a target achiever. I am a target achiever. I am big slap achiever. I am a big slap achiever. I am a target achiever. I am a target achiever. I am Thailand achiever. I am a Thailand achiever. I am Thailand trip achiever. I am a Thailand trip achiever.
I am UCA. I am UCA. I am diamond. I am a diamond. I am a diamond. I am a diamond. Diamond. I am a diamond. I am a diamond. థ్యాంక్ యూ గురూజీ. కోటి Thank you, ధన్యవాదాలు. Guruji. Thank you so much, Thank you, Guruji. Guruji. ధన్యవాదాలు గురుజీ. జై సెప్టెప్, జై హింద్, జై భారత్, జై రాయల్ టైగర్ టీమ్. రేపటి టాపిక్ వచ్చేసి యాటిట్యూడ్ అండ్ గ్రాటిట్యూడ్. ఆలోచన విధానం ఎట్లా ఉండాలా, ఓకే, కృతజ్ఞత భావం ఎందుకు ఉండాలా, ఇది డిస్కస్ చేద్దాం. ఓకే, ఎక్కువ మందిని కనెక్ట్ చేసి ఎక్కువ మందికి ఈ యొక్క నాలెడ్జ్ ఇస్తూ ఎక్కువ మందిని అచీవర్స్ చేద్దాం. ఓకే, అందరికి ఆల్ ది బెస్ట్ అండ్ గో డైమండ్. థ్యాంక్ యూ మోజీ. కోటి Thank you, ధన్యవాదాలు. Guruji. Thank you so much.